పాడుటకు ఏ జ్ఞానం నాకు లేదు నిన్ను గూర్చి చెప్పుటకు ఏ రాగం నాకు రాదు ఎలుగెత్తి పాడుటకు ఏ జ్ఞానం నాకు లేదు నిన్ను గూర్చి చెప్పుటకు నీవు చేసిన ఆశ్చర్యాలు నీవు చూపిన అద్భుతాలు నీవు చేసిన ఆశ్చర్యాలు నీవు చూపిన అద్భుతాలు నా స్వరము నుండి నీవే విశ్వమంతా వినిపించాలి నా స్వరము నుండి నీవే విశ్వమంతా వినిపించాలి నే పాడే ప్రతి పాట నీ నామం ఘనపరచాలి నే పలికే ప్రతి పదం నీ కీర్తిని కొనియాడాలి నే పాడే ప్రతి పాట నీ నామం ఘనపరచాలి నే పలికే ప్రతి పదం నీ కీర్తిని కొనియాడాలి ఈ రాగం నాకు రాదు ఎలుగెత్తి పాడుటకు ఏ జ్ఞానం నాకు లేదు నిన్ను గూర్చి చెప్పుటకు ఏ రాగం నాకు రాదు ఎలుగెత్తి పాడుటకు ఏ జ్ఞానం నాకు లేదు నిన్ను గూర్చి చెప్పుటకు నిన్నే నమ్ముకున్నాను నీపై ఆనుకున్నాను ఇలా పాడాను ఒక పాట నీపై ఆనుకున్నాను ఇలా పాడాను ఒక పాట నా పాటకు ప్రాణం నీవయ్యావు యేసయ్యా నా నోటికి నోరై నిలిచావు నా యేసయ్యా నా పాటకు ప్రాణం నీవయ్యావు యేసయ్యా నా నోటికి నోరై నిలిచావు నా యేసయ్యా నా పాటకు ప్రాణం నీవయ్యావు యేసయ్యా నా నోటికి నోరై నిలిచావు నా యేసయ్యా నా పాటకు ప్రాణం నీవయ్యావు యేసయ్యా నా నోటికి నోరై నిలిచావు నా యేసయ్యా మరి ఈ దినమున 24వ వార్షికోత్సవం జరుపుకోవడానికి దేవుడిచ్చినటువంటి కృప కొరకై ఘనత కొరకై మరి దేవునికి కూడా నా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. మరి ఈ వార్షికోత్సవం జరగక ఇప్పటికి దగ్గర 15-16 సంవత్సరాల క్రితం 15-16 సంవత్సరాలు అయింది. మరి ఈ సంఘానికి ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలామందికి తెలుసు, చాలామందికి దాదాపుగా చాలామందికి తెలుసు. నేను ఎక్కువ గట్టిగా చెప్పను, ఎందుకంటే నేను చెప్పే విషయాలు బయటికి వినపడడం నాకు ఇష్టం లేదు. ఇందులో నా సాక్ష్యము నా తండ్రి సాక్ష్యం కూడా ఉంది. దయచేసి ఒక 5 నిమిషాలు ఓపిక పట్టమని మీ అందరికీ కూడా దేవుని పేరిట మనవి చేస్తున్నాను. నా తండ్రి 15-16 సంవత్సరాలు నా తల్లిదండ్రులు ఇద్దరు కూడా దేవుని దగ్గర ఎంత మొరపెట్టారో, ఎంత ఏడ్చారో ఈ సంఘం గురించి, ఈ మందిరం గురించి. ఆ 15-16 సంవత్సరాల వాళ్ళ కన్నీరు, వాళ్ళు ఏడ్చినంత కన్నీరు నేను ఒక 3 నెలల్లో ఏడ్చాను. 3 నెలల్లో వాళ్ళు ఏడ్చిన 15 సంవత్సరాల కన్నీరు నేను 3 నెలల్లో ఏడ్చాను. ఈ మందిరం నా చేతికి రావడానికి ఎవ్వరు కూడా నాకు సహాయం చేయలేదండి. ప్రార్థన సాయం చేశారేమో అని నా సంఘస్థుల వరకు నేను అనుకుంటున్నా, బయట సేవకులకు కూడా తెలుసు. అంతకుమించి ఏ ఓదార్పు కానీ, ఏ ధన సహాయం కానీ ఏది కూడా నాకు లేదు. ఒక్కదాన్నే పోరాడాను.
ఇంట్లో నెహెమియా పాస్టర్ గారు, అంతమ్మ, రాజు బ్రదర్ వాళ్ళ ఫ్యామిలీ, మా బస్తీలో ఇంకో సిస్టర్ ఉన్నారు నా ఫ్రెండ్. వీళ్ళు తప్ప ఎవ్వరు కూడా నాకు సహాయం చేయలేదు. మీ అందరికీ కూడా తెలుసా, దేవుని పని నేను చేశాను. దేవుడు నన్ను విడిచిపెట్టాడు. దేవుడు నాకేం తక్కువ చేయడు, నాకు కానీ నా కుటుంబానికి కానీ అనే ఒక్క నిరీక్షణతో మాత్రమే ఉన్నాను. మీరందరూ కూడా ఈ మందిరం గురించి ప్రార్థన చేయండి, మా సంఘం గురించి ప్రార్థన చేయండి. మీ అనుదిన ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకోమని మిమ్మల్ని మనవి చేస్తున్నాను. మా సంఘ బిడ్డలందరి గురించి, వారి యొక్క కుటుంబాల గురించి, ఇంకా ఈ సంఘం నానాటికి ఇంకా అభివృద్ధి పొందినట్లు సేవకులందరూ కూడా మీ సహకారాలని, మీ సహాయాన్ని మాకు, మా మందిరానికి మీరు అందించాలని ఈ చిన్న సాక్ష్యం ముగిస్తున్నాను. ప్రార్థనలో కన్నీళ్ళు కరిగిపోవుట అసాధ్యము, ప్రార్థనలో మూల్గునది మరుగైపోవుట అసాధ్యము. ప్రార్థనలో కన్నీళ్ళు కరిగిపోవుట అసాధ్యము, ప్రార్థనలో మూల్గునది మరుగైపోవుట అసాధ్యము. ప్రార్థనలో నలిగితే నష్టపోవుట అసాధ్యము, ప్రార్థనలో నలిగితే నష్టపోవుట అసాధ్యము. ప్రార్థనలో పెనుగులాడితే పడిపోవుట అసాధ్యము, ప్రార్థనలో పెనుగులాడితే పడిపోవుట అసాధ్యము. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. నీవే గదాన ఆరాధన, నీవే గదాన ఆరాధన, ఆరాధన స్తుతి 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 ఆరాధన. అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడు అయ్యండి, నిత్యము దేవదూతలతో ఆరాధింపబడుతున్న గొప్ప దేవుడా, నీ పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నావు. నీవు మహోన్నతుడు, మహాగణుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధ స్థలములలో నివసించే గొప్ప దేవుడు. ఆయనను వినయము గల వారి ప్రాణములను జీంపజేయటం, నలిగిన వారిని బలపరచడానికి తండ్రి, వారి మధ్యలో సంచరించే గొప్ప దేవుడా, నీ నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా దైవజనులు నెహెమ్యా గారు ప్రభా, 2 దినాలు ప్రార్థనా కోడికలను సంఘాభివృద్ధి కొరకు ఏర్పాటు చేసి ఉంటుండగా, ప్రత్యేకంగా ఈ సాయంకాల సమయంలో ప్రభా, మందిర వార్షికోత్సవ వేడుకలో మేము కూడా పాల్పంపులు పొందడానికి మీరు మాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం. అంతేకాదు ప్రత్యేకంగా ప్రభా, సంఘ స్థాపకులు ప్రభా దైవజనులు కుటుంబరావు గారి ఆయా కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. వారి కుమార్తె కూడా ఎంతో వేదనతో దుఃఖముతో ప్రభా సాక్ష్యం ఇచ్చి ఉంటుండగా, బిడ్డను మీరు బలపరచండి, నీ కృప తోడుగా ఉంచండి, నీ సన్నిధి తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం. పరిచర్య చేస్తున్న తండ్రి నీ సేవకుని బలపరచండి, వారి నడుము కట్టమని ప్రార్థిస్తున్నాం. అనేక నూతన ఆత్మలు మందిరంలోనికి రావటానికి ప్రభా నూతనమైన ద్వారాన్ని మీరు తెరవమని ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా ప్రభు ఇంతవరకు పాటలలోనూ సాక్ష్యంలోనూ ఆరాధనలోనూ తోడుగా ఉన్న గొప్ప తండ్రి, నీ సేవకుడు నిలబడి వాక్య సందేశం అందించడానికి సిద్ధపడుతూ ఉంటుండగా సుదూర ప్రాంతంలో నుంచి మా మధ్యలోనికి నడిపించారని నీ ఆత్మతో అభిషేకించి బలపరచండి.
వారి నోట ఏ మాటలైతే ఉంచారో ప్రభా, ఆ మాటల ద్వారా కూడి వచ్చిన మేమందరం కూడా బలపరచబడటానికి, సంఘము ఉజ్జీవింపజేయటానికి నాయన తగిన కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ, ముందున్న కార్యక్రమం అంతటిని కూడా ప్రభా నీ నామ మహిమార్థమై జరిగించమని సర్వశక్తిమంతుడు నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. Praise the Lord. Thank you, Jesus. Thank you, Lord. Thank you, Holy Spirit. దేవుని పరిశుద్ధ నామమునికి మహిమ కలుగునుగాక. మంచిది, ప్రభు ఇచ్చిన చక్కని సమయాన్ని బట్టి ప్రభు నామాన్ని స్తుతిస్తూ ఆయన నామాన్ని కనపరుస్తున్నాను. ఎందుకంటే నేనేమై ఉన్నాను, కేవలం ఆయన కృప వల్లనే నేను ఇక్కడ నిలబడి ఉన్నాను. 2004 సంవత్సరం భయంకరమైన చేతబడి క్రియలతో నా రక్తం నేను తాగుతూ, బట్టలు లేకుండా, చేతబడి క్రియలతో, బాణమతి విద్యలతో పీడించబడి, చివరికి నా మలము నేను తింటున్నటువంటి దుస్థితికి దిగజార్చబడి, మరి నా తల్లి ఒక బ్రాహ్మణ స్త్రీ అయినందున తండ్రి లేని కారణము చేత పట్టించుకునేవారు లేక అనేక స్థలాలు తిరిగి ఫలితం శూన్యమైనప్పుడు మరి ప్రభు నన్ను దర్శించి ఆయన ప్రేమలో నన్ను జ్ఞాపకం చేసుకొని నిలబెట్టినాడు కనుక నేను మీ మధ్యలో నిలబడ్డాను. సమస్త మహిమ దేవునికి కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. చాలా విషయాలున్నా నేను ఆల్రెడీ సాక్ష్యం పంచుకున్నాను. కొత్త వారు ఉన్నారు కనుక ఒక మాట పరిచయంగా ఈ మాటలు చెప్పడానికి జరిగింది. మరి నన్ను ఆహ్వానించినటువంటి ప్రియ సేవకులు నెహెమీ గారికి, తన సతీమణి అనేటువంటి చెల్లెకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా కుటుంబరావు గారి కుమార్తె చెల్లెకి కూడా ప్రత్యేకమైన వందనాలు. ఎక్కువ పరిచయం నాకు లేదు, కానీ ఆ బిడ్డ గురించి నేను విన్నాను, ఆ భారం గురించి నేను విన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. వేదికను అలంకరించిన పెద్దలందరికీ, సేవకులందరికీ పేరు పేరుసిన వందనాలు తెలియజేస్తున్నాను. లాస్ట్ టైం అయ్యగారి దగ్గర, జెర్మియా గారి దగ్గర ఉన్నాం, మంచి సహవాసం. దేవునికి మహిమ. మరి 2 దినాలు మమ్మల్ని చూసుకోవడానికి ప్రభు కృపనిచ్చినాడు. మరి అన్న సోల్మన్ అన్నకి కూడా ప్రత్యేకమైన వందనాలు. సంఘం అంతటికి, మరి ఇంకా సేవకులు ఉన్నారు మన మధ్యలో, అందరికీ పేరు పేరుసిన వందనాలు. చాలా షార్ట్ మెసేజ్, ఎందుకంటే ఆదివారం ఎక్కడున్నా నేను వెళ్ళిపోవాలి. సంఘ భారం అట్లాంటిది. ఎందుకంటే 200 కిలోమీటర్లు, 150 కిలోమీటర్ల నుంచి మా దగ్గరికి ప్రజలు వస్తారు. ఒక అసిస్టెంట్ కావాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. భారం అయిపోయింది సేవ. ప్రార్థించండి మా కొరకు. ఈ రాత్రి 12 గంటలకి, 12:30కి ఖమ్మం నుంచి బస్సు ఉంది. ఉదయం 8 గంటలకు నిర్మల్, అక్కడ నుంచి మళ్ళీ ఒక 1.5-2 అవర్స్ ప్రయాణం. మోస్ట్లీ నేను 10:30, 11 వరకు చేరుకుంటాను రేపు. సో రేపు పరిచర్య, మళ్ళీ రేపు మధ్యాహ్నం చర్చ కాగానే మళ్ళీ వెళ్ళిపోవాలి. వేసా. సో భారభరితమైన సేవను దేవుడు ఇచ్చాడు, ప్రార్థించాలని కోరుతున్నాను. కొన్ని మాటలు బైబిల్ గ్రంథం నుంచి చూసే ముందు సంఘం యొక్క విశిష్టత, చాలా క్లుప్తమైన సందేశాన్ని ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే ఆల్మోస్ట్ 3 పూట్లు పరిపూర్ణత గురించినటువంటి వాక్యం మనం విన్నాం. ఇప్పుడు అందరి మూడు ఎట్లా ఉంటుందంటే, మనం వార్షికోత్సవ సందర్భంగా సంతోషంలో ఉన్నాం, త్వరగా ముగించుకొని వెళ్తే బాగుంటుంది అనిపిస్తుంది చివరిలోకి వచ్చేసినాం కనుక. ఎందుకంటే పొలిమేరకు వచ్చే వరకు ఆత్రం ఉండదు, కానీ పొలిమేరకు వచ్చేసరికి ఎప్పుడు ఇల్లు వస్తుంది అనిపిస్తుంది. న్యాచురల్గా అది మన ఆలోచన శైలి. ఏదేమైనా త్వరగా ముగించడానికి ఇష్టపడతాను. మరి 24వ వార్షికోత్సవ శుభములు సంఘానికి, మరి నెహెమీయా గారికి, ప్రియ కుటుంబానికి నేను తెలియజేస్తున్నాను. మరి 15 సంవత్సరాల తర్వాత ప్రభు కృపనిచ్చినాడు. మరి గొప్ప సేవకులు మన మధ్యలో లేకపోయినా మరి ప్రార్థన ఇంకా బ్రతికే ఉంది. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థనకు చావు లేదు, ప్రార్థనలో స్వార్థానికి తావు లేదు. ప్రైజ్ ది లార్డ్. ప్రభు మన మధ్యలో ఉన్నాడు. మరి అబ్రహాంతో చేసిన వాగ్దానం, ఇసుక రేణువుల వల్ల నీ సంతానం చేస్తాన్న దేవుడు, నక్షత్రం వల్ల నీ సంతానం చేస్తున్న దేవుడు, అబ్రహాము లేకపోయినా వాగ్దానాన్ని మరువని దేవుడు అక్కడే ఉన్నాడు. ఒక దినాన ఎటువంటి తీర్పు తీర్చాల్సి వచ్చినా ఆయన దిగొచ్చి తీర్పు తీర్చి తన ప్రజలు విడిపించుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మరి నిజంగా ఈ మందిరం కొరకు దేవుడు ఎన్ని ఆత్మలు సిద్ధపరిచాడో, ఎన్ని ఆత్మలను అనాది ప్రణాళికలో ఆయన వ్యూహ రచనలో ఉన్నాయో, నిశ్చయంగా దేవుడు వారందరినీ నడిపిస్తాడు. రాబో దినాలు నేను ఆశిస్తున్నాను, జనములు కూడి ఈ స్థలము మాకు సరిపోవటం లేదని చెప్పగా విందుముగాక.
హల్లెలూయా, ఆమేనన్నాం. సంతోషం, ప్రభు విన్నాడు. కానీ బాధ్యత మనదే. ప్రైజ్ ది లార్డ్. ఎవరో వస్తారు, ఏమో చేస్తారు, ఎవరు రారు, ఏం చేయరు. మేము వస్తాం, వాక్యం చెప్తాం. మీరందరూ మాకు పేర్లు ఇస్తారు, అయ్య గారు మా కోసం ప్రార్థన చేస్తాం, తప్పకుండా చేస్తామంటాం. మా సంఘం కొరకే చేసుకుంటాం, మీ అందరినీ జ్ఞాపకం చేసుకో. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మీ స్థానిక కాపర్లని గౌరవపరచండి. అర్జెంట్ ఫోన్ చేస్తే అర్ధరాత్రి పరిగెత్తుకొచ్చేది మీ సేవకులే. కాబట్టి మీ సేవకుల్ని గణపరచండి, గౌరవించండి. ప్రైజ్ ది లార్డ్. జనరల్గా ఏంటంటే చేపెట్టి ప్రార్థన చేయని పడిపోగానే లైన్ కట్టేస్తారు ప్రజలు. ఆ పాస్టర్ గారికి 5 రూపాయలు 10 రూపాయలు ఇయర్గానే వచ్చిన పాస్టర్కి 500 కాగితం ఇస్తారు. అందుకే మా గురువుగారు నేర్పించింది ఏంటంటే, మందిరంలో ఎవరైనా మీకు కానికిస్తే అది మీది కాదు, మీరు తీసుకెళ్ళి ఆ పాస్టర్కి ఇచ్చేయండి. ప్రైజ్ ది లార్డ్. సో దేవుని మహాకృపను బట్టి మీ మధ్యలో ఉన్నాను. మందిరం యొక్క విశిష్టత గురించి కొన్ని మాటలు క్లుప్తంగా చెప్పడానికి ఇష్టపడుతున్నాను. పిల్లలు గమనించండి. మరి మొట్టమొదటి ఆ స్థిరమైనటువంటి మందిరము బైబిల్లో కట్టబడినట్లుగా మనం చూస్తాము. అది సొలొమోను ద్వారా కట్టబడినటువంటి మందిరంగా మనం గమనిస్తాం. అయితే దావీదు కట్టాలని ఉద్దేశించినా కట్టలేకపోయినాడు, ప్రభు పర్మిట్ చేయలేదు. మరి సొలొమోను ద్వారా కట్టించుకోవడానికి ప్రభు ఇష్టపడ్డాడు. అయితే గమనించాల్సినటువంటి మాట ఏంటంటే, పిల్లరా, ఒక ఇల్లు కట్టడం చాలా ఈజీ, 100 ఇల్లు కట్టడం చాలా ఈజీ. ఒక చర్చి కట్టడం మాత్రం ఒక సవాలే. తెలుసులా? ఎందుకంటే ఒక మందిరం కట్టడం దేవుని చిత్తం. దేవుని చిత్తం నెరవేర్చబడకుండా ఆపడం సాతాను ప్రణాళిక. కాబట్టి ఇది ఒక పోరాటమే. ఈ పోరాటాల మధ్యలో మనం కొనసాగుతున్నాం. అయితే ప్రభు మన పక్షం గుండి పోరాటం చేస్తున్నాడు. హల్లెలూయా. అయితే చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, ఇది మనుషులతో పోరాటం అనుకుంటాం. కానీ ఎఫెసీ పత్రికలో అంటది, వాక్యం రాయబడి ఉంది ఏంటంటే, మనుషులతో మనం పోరాడట్లేదు, అంధకార సంబంధమైన చీకటి నాదుల ప్రభావంతో మనం పోరాడుతున్నాం. ఒక చిన్న మాట ఉదాహరణ మీకు జ్ఞాపకం చేస్తాను. పిల్లలు గమనించండి. గద్ద పాముని ఎప్పుడైనా మీరు పోస్టర్స్లో చూసినప్పుడు చాలాసార్లు గద్ద గాలిలో ఉన్నట్టుగా అనిపిస్తుంది, దాని కాళ్ళ మధ్యలో పాము ఉన్నట్టుగా అనిపిస్తుంది. అవునా కాదా? ఎందుకంటారు? గద్దకి పాముకి పడదు అసలు. అయితే పాముకి భూమి మీద బలం ఎక్కువ, గద్దకి గాలిలో బలం ఎక్కువ. అందుకే గద్ద తెలివి లేకుండా భూమి మీద పోరాటం చేయదు, దాని బలం ఎక్కడో అక్కడికి శత్రువును తీసుకెళ్ళి పోరాటం చేస్తుంది. ఈరోజు క్రైస్తవుడి శక్తి, ఇందాక అన్న పాట పాడుతుంటే నేను అనుకున్నాను, అన్నను పరిశుద్ధాత్మ దేవుడు కరెక్ట్ లీడ్ చేస్తున్నాడు. ఎందుకంటే ఆరాధనకు ఆ పాట పాడాలని ఎందుకు ప్రేరేపణ వచ్చింది? ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా కదా. అంటే అర్థం ఏంటంటే, సాతానుకు శరీరంలో బలం ఎక్కువ. మనం శరీర సంబంధులతో పోరాడితే వాడికి బలం ఎక్కువ, కానీ మనం ప్రార్థనలో పోరాడితే వాడికి బలము తక్కువ. ప్రైజ్ ది లార్డ్. మరి ఈ సంఘం బిడ్డలు అందరూ ప్రార్థనలో పోరాడాలని నేను ఆశిస్తున్నాను. ఒక పోరాటం చేయాలి, ప్రార్థనా పోరాటం. హల్లెలూయా. సరే, మంచిది. సొలొమోను గారు కట్టినప్పుడు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ని ఒకసారి చదువుదాం. ఎందుకు మందిరం కట్టానని చెప్తున్నాడో. 2వ దినవృత్తాంతాల పుస్తకం 2వ అధ్యాయం 6వ వాక్యం. దినవృత్తాంతంలో 2వ దినవృత్తం. చాలండి. అక్కడ అండర్లైన్ చేసుకుంటే, ధూపము వేయుటకే ఈ మందిరము కట్ట తలిచాను. ఆమెనంటారా? సొలొమోను ఇస్తున్న స్టేట్మెంట్ అది. మనం బైబిల్లో అన్నీ చెప్పడానికి వీల్లేదు, నాకు సమయం చాలా తక్కువ ఉంది. యెషయా 66వ అధ్యాయంలో మనం చూస్తే, ఆయన ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడని, హస్తకృత్యమైన వాటిలో నివసించలేడని ప్రభు చెప్పగా మనం ఆ మాటలన్నీ కూడా బైబిల్లో చదువుతాం. కాబట్టి ప్రియులారా గమనించండి. మరి ఇక్కడ సొలొమోను భక్తుడు అంటున్నాడు, నేను మందిరము కట్టిన ఉద్దేశం ఏంటంటే, ఆయన నివసించడానికి నేను కట్టలేను, ఎందుకంటే ఆయన హస్తకృత్యమైన వాటిలో ఉండలేడు, కానీ నేను ధూపము వేయడానికి దేవుని మందిరాన్ని కట్టాను అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. బైబిల్లో 141 కీర్తన 2వ అధ్యాయంలో
ప్రార్థన ధూపము వలెను అని రాయబడి ఉంటుంది. అంటే ధూపము ప్రార్థనను ధూపంతో పోల్చినట్లుగా మనం గమనిస్తాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రార్థనను ధూపంతో పోల్చినట్లు చూస్తాం. అంటే ఈ మందిరం ఎందుకు కట్టబడిందండి అంటే ప్రార్థించడానికి కట్టబడింది. ప్రైజ్ ది లార్డ్. చాలా చోట్ల జరిగేది ఏంటంటే ఆదివారమే తెరుస్తారు, శనివారం వరకు మూసేస్తారు. ప్రభు వాక్యం ఏం సెలవిస్తుందంటే నిర్విరామముగా ధూపము ఆయన మందిరంలో వేయబడాలని సెలవిస్తుంది. హల్లెలూయా. నిర్విరామముగా ధూపం వేయబడాలి. పిల్లరా, మరి ఈ మందిరంలో నిర్విరామంగా ధూపం వేయబడాలి. ఎందుకు ధూపం వేయబడాలి? ప్రకటన గ్రంథం 8వ అధ్యాయంలో మనం చదివితే 2 నుంచి 4 వాక్యం వరకు ఆ దూత చేతికి బహుధూప ద్రవ్యములు ఇవ్వబడెను. అప్పుడు పరిశుద్ధుల ప్రార్థనలు కూడా ఆ దూత చేతికి ఇవ్వబడినప్పుడు ఆ దూత తీసుకొని వెళ్ళి దేవుని సన్నిధికి అప్పగించినట్లుగా మనం అక్కడ చదువుతాం. అవన్నీ ఇప్పుడు చదవడానికి వీల్లేదు, జస్ట్ నోట్ చేసేసుకోండి. అంటే అర్థం ఏంటంటే ఎక్కడ దేవుని మందిరంలో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని దూతలు వచ్చి మన విజ్ఞాపనలు తీసుకొని పైకి వెళ్తారు, జవాబు తీసుకొని కిందికి వస్తారు. ప్రైజ్ ది లార్డ్. అందుకే మేము ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నాం లేండి పాస్టర్ గారు అనడానికి లేదు. నీ ఇల్లు ₹1,00,00,000 బంగారంతో కట్టిందైనా దేవుని మందిరంలో గుప్పడు మట్టితో కూడా సమానం కాదు. ప్రైజ్ ది లార్డ్. మన ఇల్లు ఒక తక్కెడలో పెట్టి ఒక సైడు మనకున్న వెండి బంగారాలన్నీ ఆ తక్కెడలో పెట్టి మందిరంలోంచి ఒక చిన్న గుప్పెడు మట్టి తీసుకొచ్చి ఇంకో సైడ్ పెడితే ఇవి సమము కావట, సరిపోవట. ప్రైజ్ ది లార్డ్. అంటే అర్థం ఏంటంటే ఇంట్లో చేసిన ప్రార్థన వ్యక్తిగతం, సంతోషం, కానీ దేవుని మందిరంలో చేసే ప్రార్థన శ్రేష్టమైనది. ఎందుకంటే దేవుని మందిరంలో ఒక నిచ్చెన వేయబడింది. దూతలు ఎక్కుచూ దిగుచున్నారు. ఒక దినాన మరణ భయముతో వెళుతున్నటువంటి యాకోబు జీవితంలో దేవుని మందిరం యొక్క దర్శనం చూసినాడు. ఆ దర్శనంలో ఏం కనపడింది ఆయనకి? ఒక నిచ్చెన వేయబడింది, దూతలు ఎక్కుతూ దిగుతున్నారు. ఇప్పుడు ప్రభు అన్నాడు, నువ్వు ఎక్కి పైకి రారా బాబు అని ఉన్నతమైన సేవకు పిలిస్తే, నా బట్ట పొట్ట చాలు సార్, అయితే నేను వచ్చి మందిరం కట్టిస్తానన్నాడు. దేవుడు పిలిచింది ఉన్నతమైన పిలుపు, దేవుడు పిలిచింది ఉన్నతమైన సేవ, కానీ అతను కోరుకుంది కేవలం లోక సంబంధమైనటువంటి జీవితమే. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ దినాన నేను మీకు ఇచ్చే సందేశం ఏంటంటే, మరి ఈ దినాన దేవుని మందిరంలో నీవు నేను మనం నిర్విరామంగా ధూపం వేసేవారిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. దూతలు దిగుతూ ఎక్కుతూ ఆటి అనుభవాల్లో మన ప్రార్థన తీసుకొని వెళ్ళే అనుభవాల్లో ఉండాలి అని ఆశిస్తున్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. చెబుదాం సంతోషంగా. పిల్లరా, మరి ఆ మందిరము కట్టిన స్థలము ఎక్కడా అని మనం గమనిస్తే, మరి 2వ దినవృత్తాంతం పుస్తకం 3వ అధ్యాయము 1వ వాక్యంలో అక్కడ స్పష్టంగా రాయబడి, ఒక్కసారి వీలైతే మాట చదువుతారని ఆశ. తన తండ్రి అయిన దావీదు చాలండి. చూడండి, ఇక్కడ మందిరము కట్టబడిన స్థలం గురించి ఒక మాట నేను మాట్లాడి ముందుకు వెళ్ళిపోతాను. మందిరం ఎక్కడ కట్టబడిందంటే, ఎక్కడైతే శాపము నిలిచిందో ఆ స్థలంలో దేవుని మందిరం కట్టబడిందట. మరి శాపం నిలవడానికి కారణం ఏంటండి అని అడిగితే, అది మోరియా పర్వత శ్రేణిలో ఒక పర్వతం మీద ఉందట. ఆ పర్వతమే అబ్రహాము తన కుమారుని బలి అర్పించిన స్థలం అట. హల్లెలూయా. ఆదికాండం 22వ అధ్యాయంలో చూస్తాము. మీరు తర్వాత వెళ్ళి చదువుకోండి ఆ రెఫరెన్సెస్ అన్నీ కూడా. 2 సమూయేలు 24:18, 1 దినవృత్తాంతులు 21:18లో ఆ మాటలన్నీ కూడా మనం చదువుతాము. గమనించాల్సినటువంటి మాట ఏంటంటే ప్రియులారా, ఇక్కడ మరి ఈ రోజున ప్రభు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటంటే, అబ్రహాము తన కుమారుణ్ణి బలి అర్పించిన స్థలాన్ని దేవుడు కోరుకున్నాడు. కుటుంబరావు గారు మన మధ్యలో లేరు, ఆయన గురించి ఎక్కువ నేను వినలేదు, కానీ సమస్తాన్ని ఆయన బలిపీఠం మీద పెట్టేసినాడు. ఆయన జీవితాన్ని, ఆయన తనువును, సమస్తాన్ని పెట్టేసినాడు. కనుక ఆ సమర్పణ, ఆ ప్రతిష్ఠ మీద ఈ మందిరం కట్టబడింది. క్షమించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
ఇక్కడ గమనించాలి ప్రియులారా, మరి యాకోబు చూసిన దర్శనంలో దూతలు కనబడుతున్నారు. మనం ప్రార్థన ధూపం అన్నాము, మరి దేవుని మందిరంలో విరామముగా ధూపం వేయబడాలన్నాము. ఇలా గమనించండి, దేవుని మందిరంలో ధూప వేదిక ఉంది. ఆ ధూప వేదిక దగ్గరికి 4 రకాల ధూప ద్రవ్యాలు తీసుకొని రావాలన్నాడు. నిర్గమకాండం 30 అధ్యాయంలో చదివితే దాంట్లో ఉపోకల్పం అన్నాడు, సమభాగాలుగా తెమ్మన్నాడు. ఇప్పుడు అవన్నీ మాట్లాడడానికి సమయం లేదు, కానీ అక్కడ ధూపం వేసినప్పుడు అక్కడ రాయబడిన మాట ఏంటంటే, నేను నిన్ను కలుసుకుంటాను వచ్చి అన్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. అక్కడికి వచ్చి నేను నిన్ను కలుసుకుంటాను, నువ్వు దీపం వేయడానికి వస్తే నేను వచ్చి నిన్ను కలుసుకుంటాను అన్నాడు. సంవత్సరానికి ఒక మారు ఒక చేతిలో రక్తపాత్ర పట్టుకొని సర్వ సమాజం కోసము, తన కోసము రక్త ప్రోక్షణ చేయడానికి, పాప ప్రాయశ్చిత్తార్థమై యాజకుడు ఆ అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళినప్పుడు ఆ అతి పరిశుద్ధ స్థలంలో రక్త ప్రోక్షణ కంటే మునుపు ఆయన ధూప కలశం పట్టుకొని ధూపం వేస్తూ ఉండాలి. ఎప్పుడైతే ఆ ధూపం నింపబడుతుందో ఆ తర్వాత రక్త ప్రోక్షణ జరుగుతుంది. ఎప్పుడు రక్త ప్రోక్షణ జరుగుతుందో అప్పుడు దేవుడి దిగొచ్చి మాట్లాడడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. ఏ సంఘములో నిర్విరామ ప్రార్థన జరుగుతుందో ఆ బలిపీఠం మీద నిశ్చయంగా దేవుడు మండుచున్న అగ్నిలో నుంచి మాట్లాడతాడు. ఆయన దిగొచ్చిన సందర్భాల్లో మనం చూస్తే, మొట్టమొదటిసారి మోషే దగ్గరికి దిగొచ్చినప్పుడు ఆ అగ్ని జ్వాలలో ఆ దిగొచ్చి ఆ మండుచున్న పొదలో మాట్లాడిన మాట ఏంటంటే, నిశ్చయంగా నా ప్రజల బాధను నేను చూశాను. ప్రైజ్ ది లార్డ్. కన్నీరు మున్నీరై ప్రలాపిస్తూ, అపవాది కాడి మోపబడి బానిసత్వంలో నెట్టబడి కృంగి కుసించిపోతూ మూలుగుతూ, మాటలు లేని భావముతో, ఇదిగో భాష రాని స్థితిలో నలిగిపోతున్న వారి సమస్యలు నేను చూశాను. నేను అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వారిని విడిపించడానికి దిగొచ్చేస్తాను అన్నాడు. ఎక్కడికి దిగొస్తాడు దేవుడు అంటే, ఎక్కడ ధూపం వేయబడుతుందో అక్కడికి దేవుడు దిగొస్తాడు. ఎప్పుడైతే ఎక్కడ దిగొస్తాడో అక్కడ తన ప్రజల గురించి దేవుడు మాట్లాడతాడు. ప్రైజ్ ది లార్డ్. నశించిపోతున్న ఆత్మల గురించి దేవుడు మాట్లాడతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దీనిలారా నేను అంటాను, సంఘం పెరగాలి, సంఘం పెరగాలి, ఆత్మీయత రావాలి, ఆత్మీయత పెరగాలి. ఆఫ్ కోర్స్ మన ఆశలు ఎన్నో ఉన్నాయి. నేను అంటాను, ఇవన్నీ జరగాలంటే దానికి పునాది నిర్విరామంగా ధూపం వేయబడాలి, నిర్విరామ ప్రార్థనలు జరపబడాలి, ఉపవాస ప్రార్థనలు జరగాలి. ధూపము అంటే ఒక కట్టెను కాల్చినప్పుడు కట్టెలో ఉన్న ప్రాణవాయువు కాల్చబడితే ఆ ప్రాణవాయువు ధూపముగా మారి బయటకు వచ్చినట్లుగా నీవు నేను మన రక్తార్పణంగా ప్రాణార్పణముగా మనం పోయబడగలిగినప్పుడే ఆ ధూపం ప్రభు సన్నిధికి చేరుతుంది. ఆ కన్నిటి ప్రార్థన ఒకటి, ధూపము దేవుని సన్నిధి చేరుతుంది. మన కన్నీరు ప్రవాహమై ఆ గడప కమ్ములను దాటి బయలుదేరుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఆ మాటలన్నీ కూడా మీరు చదివితే యోవేలు పుస్తకము 3వ అధ్యాయం 18వ వాక్యంలో, ఎహెజ్కేలు 47:1వ వాక్యంలో మనం అక్కడ చూస్తే ఏమని రాస్తుందంటే, ఒకసారి వీలైతే చదువుతాం ఒకసారి. జోయల్ 3:18. నీటి ఊట యెహోవా మందిరములో నుండి ఊపికి పారి షిత్తీములోయను తడుపుతుంది. ప్రైజ్ ది లార్డ్. చెబుదాం సంతోషంగా. ఎప్పుడైతే దేవుని మందిరంలో నిర్విరామంగా ప్రార్థన జరుగుతుందో, ఆ ప్రాణార్పణంగా పోయిబడి ఉపవసించి దేవుని సన్నిధిలో కన్నీరు మున్నీరై ప్రార్థిస్తామో, మన ప్రార్థన ధూపం వల్లే ప్రభు సన్నిధి చేరుతుంది. మన కన్నీరు ఆ గడప కమ్ములను దాటి షిత్తీములోయను తడుపుతుంది. ప్రైజ్ ది లార్డ్. షిత్తీములోయ అంటే అర్థం ఏంటంటే, తుమ్మ కర్రలతో నింపబడినటువంటి, తుమ్మ చెట్లతో నింపబడిన ఒక లోయ అది. ప్రైజ్ ది లార్డ్. తుమ్మ కర్రలన్నిటితో నింపబడిన లోయ అది. తుమ్మకర్ర దేనికి సాదృశ్యం అండి అంటే, తుమ్మకర్ర మానవుని పాప జీవితానికి సాదృశ్యం. ప్రైజ్ ది లార్డ్. నేను ఇందాక కూడా అన్నాను, నా ప్రజలు బాధపడుతున్నారు, వారు నా ప్రజలే కానీ నన్ను ఎరుగని ప్రజలుగా ఉన్నారు. వారు నేను కోరుకున్నాను కానీ వారు బానిసత్వంలో ఉన్నారు. వారు నేను ఏర్పాటు చేసుకున్నాను కానీ వారు ఇదిగో అన్య ప్రాంతంలో బానిసత్వం అనుభవిస్తున్నారు. వారు స్వతంత్రులే కానీ బానిసత్వంలో ఉన్నారు. అయితే వారిని నేను విడిపించాలంటే ప్రభు కోరుకున్నాడు దిగొచ్చి. నేను అంటున్నాను బిడ్డలారా, ఇదేనా దేవుని ఏర్పాట్లో ఉన్న వారందరూ మందిరానికి రావాలని నువ్వు కోరుకుంటే, దేవుని ఏర్పాట్లో ఉన్న అందరినీ దేవుడు నడిపించాలని నీవు నేను మనం ఆశపడినట్లయితే, ఈ మందిరం నింపబడాలని ఆశిస్తే, ఈ మందిరం ఎక్స్టెండ్ కావాలని మనం ఆశిస్తే, ఈ మందిరపు స్థలము సరిపోతలేదు సేవకుడా అని ప్రజలు మాట్లాడుకోగా మనం వినాలి అనుకుంటే,
నిర్విరామంగా ఇక్కడ ధూపం వేయబడాలి. హల్లెలూయా. నిర్విరామంగా ధూపం వేయబడాలి. ప్రతి దినం ప్రార్థన జరగాలి. ప్రతి దినం, ప్రతి రాత్రి ఇదిగో కన్నీరు మున్నీరై ప్రలాపించే సేవకులతో కూడా విశ్వాసులు ప్రభు సన్నిధిలో గడపాలి. హల్లెలూయా. వాలంటీర్లు ఎవరు భారం పెట్టి అక్కర్లేదు మనకి. వాలంటీర్లు సురేష్ పాస్టర్ గారు, మా ఆత్మీయ నాయకులు, ఆయన ఎప్పుడు ఒక మాట అనేవారు, మీరు ఎప్పుడైనా మామిడి పండు తిన్నారా? అమ్మా చెప్తలేదు, తిన్నారా? ఎక్కడి నుంచి వచ్చింది ఆ పండు? మామిడి చెట్టు. ఆ చెట్టు ఎక్కడిది? సరే, ఎవరో తోటలోది, రెడ్డి గారి తోటలోది అనుకుందాం. అక్కడికి రాకముందు ఆ చెట్టు ఎక్కడుంది? సరే, అట్లా వెనక్కి వెళ్ళిపోతే మొదటి చెట్టు ఎక్కడుందంటే ఏదేన్లో ఉంది. స్తోత్రం చెప్పండి. ఏదేన్లో ఉన్న చెట్టు ఇక్కడ దాకా ఎట్లా వచ్చింది సార్? దేవుడు తనకు నిర్ణయించిన చిత్తాన్ని నెరవేరుస్తూ వచ్చింది కనుక ఇక్కడికి వచ్చింది. మీరు బాధపడినట్టు ఒక మాట చెప్తాను. గాడిదలు ఉన్నాయా మన ఊర్లో ఎక్కడైనా? ప్రతి చలికాలం వస్తే గాడిద పాలమ్మ, గాడిద పాలు అంటారు. ఒక గాడిదని అంటుంది కానీ ఒక విశ్వాసాన్ని కనలేకపోతున్నాడు. అంటే ఒక గాడిద కన్నా హీనమైన స్థితిలో ఉన్నామేమో మనం కొన్నిసార్లు. ప్రైజ్ ది లార్డ్. అమ్మా ఒకసారి ఆలోచించండి. ఈచ్ వన్ క్యాచ్ వన్ అనే సిస్టమ్ పెట్టేసుకుంటే సంవత్సరానికి ఈచ్ వన్ క్యాచ్ వన్. ఒక ఇది రాసేసుకొని ఈచ్ వన్ క్యాచ్ వన్. ఓకే, ఏం చేయాలి? ఒకరిని పట్టుకొని పరిగెత్తుకొని రమ్మని కాదు, టార్గెట్ చేయండి, ప్రార్థించండి. ప్రార్థించిన తర్వాత దేవుడు వారిని వెలికి తీసుకొని వస్తాడు. కోడి ఎంతమందికి తెలుసు? అమ్మా, కోడిని పెంచిన వాళ్ళు ఉన్నారా? సంతోషం. కోడికి ఉన్నంత ఆకలి ఎవరికి ఉండదు. ఉంటుందా? కోడికి నువ్వు వేస్తూ ఉంటే తింటే ముక్కు రాస్తే అరిగిపోతుంది. రాజుల కాలంలో ముత్యాలు తీసుకొచ్చి కోళ్ళకి వేసేవాళ్ళు. ముత్యాలు టకటక తినేసిన తర్వాత పట్టుకొని కోసేసి ఆ ముత్యాలు తీస్తే ఏ హౌస్లోడ్ కూడా కడగలేడంట, అంత తెల్లగా. రాజుల పద్ధతి. మీరు ఒకవేళ అది ముక్కు రాసేవరకు ఉంటే ఒక్క ముత్యం కూడా దొరకదు మళ్ళీ రాజుకి. తెలుసా మీకు? కోడికి బంగారం వేయండి మీ ముక్కు పుల్ల, అది తిన్నాక కోసి చూడండి, ముక్కు పుల్ల దొరకదు మీకు, కరిగిపోతుంది అంతే. ప్రైజ్ ది లార్డ్. బంగారం ఉండదు సార్, కరిగిపోతుంది. అంత ఆకలి ఉన్నటువంటి కోడి గుడ్లు పెట్టిన తర్వాత 21 రోజులు పొదుగుతుంది. ఈ 21 రోజులలో మీరు బియ్యం వేసి దా అంటే అది రాదు. రావే చచ్చిపోతామంటే రాదు. బలవంతాన్ని తెచ్చి బయట వేస్తే వచ్చి టకటక బుక్కి కొన్ని నీళ్ళు ఆగి మళ్ళీపోయి కూర్చుంటుంది. కోడిని అడగండి, ఎందుకు నీకు ఈ బాధ అంటే, నాలాంటి ఒక కోడిని పుట్టించేదాకా నిద్రాహారాలు మానుకుంటా అంటుంది. అదంతే. చెప్పండి సంతోషంగా. ఆ వైరాగ్యం రావాలి. ఒక కోడికి ఉన్న వైరాగ్యం లేకపోతే ఎందుకు సార్ రోజు కోడి కూర తింటున్నాం మనం? ప్రైజ్ హల్లెలూయా. ఒక కోడికి ఉన్న వైరాగ్యం లేకపోతే కోళ్ళు ఎన్ని కోళ్ళు తిన్నాం మనకు తెలియదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కోడికి ఉన్న వైరాగ్యం మనకు ఉండాలని నేను ఆశిస్తున్నాను. ఈ రాత్రి కాలశంలో గొప్ప మర్మాలు ఏం చెప్పట్లేదు, తొందరగా ముగిస్తాను. గమనించండి బిడ్డలారా, నిర్విరామంగా ధూపం వేయబడాలి. మన కన్నీరు షిత్తీములోయ తడపాలి. షిత్తీములోయ అంటే ఇదిగో ఆ యొక్క తుమ్మ కర్రలతో, తుమ్మ చెట్లతో నింపబడినటువంటి స్థితి. అది మానవుని పాప జీవితానికి సాదృశ్యం. సరే, ఈ మందిరాలన్నీ పక్కన పెడితే కదా, సొలొమోను మందిరం అయిపోయింది. నెహెమ్యా, ఎజ్రా, జెరుబాబెల్ కాలంలో బయలుదేరి మరమ్మతు చేసిన మందిరాలు ఉంది. తర్వాత హేరోదు, తర్వాత చివరి మందిరం ఒకటి కడతారు. ఇవన్నీ పక్కన పెట్టేస్తే వీటన్నిటికంటే పూర్వం కట్టబడిన మందిరం అంతా కూడా తుమ్మకర్రతోనే కట్టబడ్డది. ప్రైజ్ ది లార్డ్. తుమ్మకర్రతోనే కట్టబడింది. ప్రాకారాలైన తుమ్మకర్రతోనే కట్టినారు. ధూప వేదిక అయిన తుమ్మకర్రనే. అమ్మా, బలిపీఠం కూడా తుమ్మకర్రతో కట్టబడింది. నిబంధన మందసం తుమ్మకర్రతో చేయబడ్డది. అన్ని కూడా తుమ్మకర్రతో చేయబడింది. ఎక్కడి అండి ఈ తుమ్మకర్రలు? షిత్తీములో నుంచి తేబడ్డాయి. ప్రైజ్ ది లార్డ్. కొన్ని ధూప వేదికలుగా మారితే, కొన్ని బలిపీఠాలుగా మారితే, కొన్ని మందస్సముగా మారితే, అఫ్కోర్స్ విడివిడిగా మనము మొత్తానికి ఓవరాల్ కలిపితే అవన్నీ కూడా దేవుని మందిరముగా కట్టబడింది. ప్రైజ్ ది లార్డ్. పైనున్న ముళ్ళు మానవుని పాప క్రియలకు సాదృశ్యమైతే లోపలున్న దుర్గంధం మానవుని స్వభావానికి సాదృశ్యం.
ఇప్పుడు దేవుని మందిరంలో ప్రార్థన జరుగుతుంది. ధూపము ప్రభు సన్నిధికి చేరింది. కన్నీరు షిత్తిము లోయను తడిపింది. ప్రభు ప్రార్థన విన్నాడు. షిత్తిము లోయలో తడపబడిన చెట్లు ఇదిగో మంచి ఆరోగ్యవంతమైనటువంటి చెట్లుగా మారి ఇదిగో దేవుని మందిరంలో ఉపకరణాలుగా చేయడానికి సిద్ధపరచబడినటువంటి పరిస్థితులు ఏర్పడిన తర్వాత దేవుడు సేవకుని పంపంటున్నాడు, మోషేను వెళ్ళి ఆ తుమ్మకర్రలను నరికి తీసుకొచ్చి ఆ ముళ్ళు తీసి దాన్ని చదును చేసి దాన్ని చెక్కగా మార్చి బల్లగా మార్చి ఇదిగో మందసాన్ని కట్టు, ఇదిగో ధూప వేదికను నిర్మాణం చేయి, ఇదిగో ప్రాకారాలు నియమించు, మొత్తానికి ఒక ప్రత్యక్ష గుడారంను కడితే నేను వచ్చి నేను ప్రత్యక్షపరుచుకుంటాను ప్రజలకి. ఇది నాన్న నీవు నేను మనం చేసే ప్రార్థన. మన ప్రాణవాయువు కాల్చబడితే అది ధూపం వలె ప్రభు సన్నిధికి చేర్చబడితే, మన కన్నీరు షిత్తిములైన తడపగలిగితే, ఈరోజు నశించిపోతున్న ఆత్మలు, పాపములో మగ్గిపోతున్నవారు, తుమ్మ చెట్ల వలె ఇదిగో పాపపు దుర్గంధములో నశించిపోతున్నవారు ఒకవేళ ఏదైనా నీ కన్నీటితో తడపబడగలిగితే, నా దేవుడు అంటున్నాడు, నిజంగా ఏ మందిరం నుంచి కన్నీరు బయలుదేరిందో ఆ మందిరానికి అనేక మందిరాలు కట్టబడడానికి తుమ్మకర్ర లేచి దేవుడు తీసుకొని వచ్చి నింపేస్తాడు. చెప్దాం సంతోషంగా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియరా, ఒకప్పుడు అవన్నీ తుమ్మకర్రలే. ఏం పాస్టర్ గారు మీరు అలా అంటున్నారంటే చాలా సింపుల్గా చెప్తాను. ప్రియరా, మరి ప్రభు చెప్పిన మాటలు కానీ మరి బైబిల్ వాక్యంలో మనం చదివితే మార్కు సువార్త 11:17 కావచ్చు, యెషయా 56:7 కావచ్చు. మరి ఇక్కడ మనము గమనిస్తే అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. హల్లెలూయా. చెప్పండి, ఇప్పుడు ఏ మందిరం అంటే ఇది? ప్రార్థనా మందిరం. సమస్త జనులు ప్రార్థనా మందిరం అనబడుతుంది. సమస్త జనులు ఇక్కడికి వచ్చి ఇదిగో దేవుని సన్నిధిలో ప్రార్థించుకోవడానికి వీలుకరంగా ఉండినట్లుగా ఈ మందిరంలో నిర్విరామ ప్రార్థనలు జరగాలి. హల్లెలూయా. నేనంటాను, ఇటు యానివర్సరీలు ఇంకా 100 జరుపుకున్నా మనం ప్రార్థన లేకపోతే ఈ మందిరం నింపబడడం అసాధ్యం. కొమ్ములు తిరిగిన సేవకుల్ని పిలిపించుకుని అభిషేకం కలిగి టచ్ అంటే పడిపోయేటోళ్ళు వచ్చిపోయినా ఏముండదు. ఏవరా ఎల్లిగా అంటే ఎప్పుడు వేసిన కొంగడు అక్కడే దూరం అన్నట్టు ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెబుదాం సంతోషంగా. మనలో ఉజ్జీవం రావాలంటే ప్రార్థన, సంఘంలో మార్పు రావాలంటే ప్రార్థన, సంఘంలో ప్రజలు మారు మనసు పొందాలంటే ప్రార్థన, చెడు వ్యసనం నుంచి విడిపించబడాలంటే ప్రార్థన, అపవాది కుయుక్తుల నుంచి విడిపించబడాలంటే ప్రార్థన, ఒక కుటుంబం స్థిరపడాలంటే ప్రార్థన, ఒక కుటుంబం పాపము నుంచి విడుదలై దేవుని సన్నిధిలో స్థిరపడాలంటే దేవుని మందిరంలో జరిగే ప్రార్థన. హల్లెలూయా. మా చర్చిలో వాలంటీర్లు ప్రతిరోజు ఒకరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి వస్తారు. ఒక వీక్ అంతా సిస్టర్స్కి డ్యూటీ, ఒక వీక్ అంతా బ్రదర్స్కి డ్యూటీ. 365 days ప్రార్థన జరుగుతుంది. ఇప్పుడు దయ్యాలు పట్టణంలో మేము పట్టుకోం. ఒక అడ్వకేట్ గారు వచ్చినారు మా దగ్గరికి. అడ్వకేట్ గారు వచ్చి తన భార్యను తీసుకొచ్చి అక్కడ నిలబడ్డారు గుమ్మంలో. ఆమె బొర్లుకుంటూ వచ్చి ఇక్కడ పడిపోయింది, బాగా అయిపోయి వెళ్ళిపోయింది అంతే. ప్రైజ్లో ముట్టుకోలేదు, పట్టుకోలేదు. ఏంటి సార్ ఈ పవర్ ఏంటి మందిరంలో? పవర్ మా దగ్గర ఏం లేదు సార్. మేము చేసిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకొని అదిగో ఆ పరిశుద్ధాత్మ పవర్ ఇక్కడ అల్లాడుతూ ఉంది. అప్పుడు గవినిలోకి వచ్చేవాడు దీవించబడ్డాడు, వెలుపలికి వెళ్ళువాడు దీవించబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. సంఘము దీవించబడింది, సమాజము దీవించబడింది. ఇంకో మాట చెప్పనా, చాలా కానుకలు వస్తుంది నాకు. ఎట్లా వస్తుంది కానుకలు అంటే, వెళ్తూ వెళ్తూ చెప్పులు ఇప్పి దండం పెట్టుకొని వెళ్ళిపోతారు. వాళ్ళు ఏ పని మీద పోతుందో మాకు తెలియదు, మొక్కుకొని వెళ్ళిపోతారు అన్యులు. తిరిగి వచ్చి, పాస్టర్ గారు మా అబ్బాయికి ఉద్యోగం కోసం వెళ్తుంటే మొక్కుకొని వెళ్తే ఉద్యోగం వచ్చింది కానుక. వైజలా అమ్మ నేనేం చేయలేదు కదా తల్లి. ఏం లేదయ్యా, పోతూ పోతూ ఆ గుమ్మం దగ్గర నిలబడి దండం పెట్టుకొని వెళ్ళిపోయినయ్యా, దేవుడు కార్యం చేసినాడు. మీ దేవుడు ఉద్యోగం ఇచ్చినాడయ్యా, మీ దేవుడు సంతానం ఇచ్చినాడయ్యా, మీ దేవుడు గర్భఫలం ఇచ్చినాడయ్యా, మీ దేవుడు మాకు మేలు చేసినాడయ్యా, మీ దేవుడు మా కుమారునికి ఇదిగో సంబంధం ఎన్నో వస్తూ వెళ్ళిపోతున్నా మా పాపకు సంబంధాలు కుదిరితే సార్ ఇక్కడ ప్రార్థన చేసుకొని వెళ్ళిన తర్వాత. అమ్మ నేను ప్రార్థన చేయలేదు కదా తల్లి, నాకు ఎందుకురా కానుక? అట కాదు పాస్టయ్య, మీ చర్చి ముందరనే ప్రార్థన చేయి. చాలా చర్చిలు అక్కడ చేసుకుంటే ఏం కాలేదు, కానీ ఇక్కడికి వెళ్ళి చేసుకొని పోతే మాకు అయింది. స్తోత్రం చెప్పండి. కారణం ఏంటి సార్? నా లోపల ఏమైనా శక్తి ఉందంటే కాదు, ఆ గోడల్లో శక్తి ఉందంటే కాదు, ఆ పై కప్పులో ఏమైనా శక్తి ఉందంటే కాదు, పోనీ దానికి లప్పం పెట్టి చాలా మంచి సీలింగ్ చేసినాం కాబట్టి శక్తి ఉందంటే కాదు. ఇవన్నిటితో శక్తి తేలేం మనం.
ఇవన్నిటితో దేవుని పవర్ని మనం మేనిఫెస్ట్ చేయలేము. దేవుని శక్తి మేనిఫెస్ట్ అయ్యేది ఎప్పుడంటే ఏ సంఘంలో ప్రార్థన ధూపం వేయబడుతుందో అక్కడే దేవుని శక్తి మేనిఫెస్ట్ అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. దురాత్మలు బయటికి వస్తాయి, కేకలు పెట్టడం మొదలు పెడతాయి. ఆరాధన ప్రారంభమైతే కొట్టుకొని గిల్ల కొట్టుకొని వచ్చి బలిపీఠం మీద పడి విడుదల పొంది వెళ్ళిపోతారు ప్రజలు. ప్రైజ్ ది లార్డ్. బలిపీఠం మీద అగ్ని మండుతుంది, సేవకుడు అగ్ని వలె మండుతూ ఉంటాడు. సేవకుడు నిలబడి మాట్లాడుతుంటే దేవుడే మాట్లాడుతున్నాడు అన్నట్లుగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. సరిగ్గా నాకు వాక్యం చెప్పరాదండి. మీరు పిలిచారు, పాస్టర్ గారేమో చాలా చోట్ల పెద్ద పెద్ద సభలలో వాక్యం చెప్తాడు అంటే మా చర్చ్ దగ్గరకు వచ్చినప్పుడు తప్పుగా మాట్లాడతలేదు. పాపం వాళ్ళ ఊర్లలో ఉంటారు, వాళ్ళకి తెలిసినంతలో సేవ చేస్తున్న సేవకులు అందరినీ ఘనపరచాలన్న ఆశ, అందరినీ గౌరవించాలన్న ఆశ. మరి వారు నా దగ్గరికి వచ్చినప్పుడు బలిపీఠం మీద నిలబడి వారు మాట్లాడుతున్నప్పుడు ఒక అద్భుతమైన శక్తి విడుదలై అక్కడ నుంచి వెళ్ళిన తర్వాత వారి ప్రత్యక్షతే మారిపోతా ఉంది. వాళ్ళ సాక్ష్యం చెప్తున్నారు. నేను అన్నాను, అయ్యా మా చేతిలో ఏమి లేదు, నేను నా భార్య నిర్విరామంగా మేము ప్రార్థన చేస్తాం, మా పిల్లలు నిర్విరామంగా ప్రార్థన చేస్తారు, మా కుటుంబం నిర్విరామంగా ప్రార్థన చేస్తుంది. మా సంఘంలో వాలంటీర్లీ గవర్నమెంట్ ఉద్యోగం ఒక ఆమెకు 30 రోజులు, 30 రోజులకు గాను 3 రోజులు దేవునికి దశమ భాగం తీసి 3 రాత్రులు 3 పగులు చర్చిలోనే ఉంటుంది. గవర్నమెంట్ జాబ్ సెలవు పెట్టుకొని. ప్రైజ్ ది లార్డ్. ఏంటక్క అంటే 3 రోజులు దశమ భాగం దేవుడికి ఇవ్వాలి కదా పాస్టర్ గారు. ఏం చేస్తావక్క ఈ 3 రోజులు ప్రార్థన అంటే నశించిపోతున్న ఆత్మల కొరకు ఏడుస్తాం. ప్రైజ్ ది లార్డ్. నేను అంటాను బిడ్డలారా, మరి ఈ రాత్రికాల సమయంలో ప్రభు మాట్లాడుతున్నాడు. మరి నిశ్చయంగా మరి ఇక్కడ నిర్విరామంగా ధూపం వేయబడితే, మరి నిర్విరామంగా మరి ఇక్కడ మనం ధూపం మన కన్నిటి ప్రార్థన చేయగలిగితే మన ధూపం ప్రభు సన్నిధిలో చేరుతుంది. దూతలు దిగొస్తూ ఎక్కుతూ దిగుతూ మన విజ్ఞాపనలు తీసుకొని ప్రభు దగ్గరికి వెళ్తారు, జవాబు తీసుకొని కిందికి వస్తారు. మన కన్నీరు గడప గుమ్మములు దాటి అలాగున వెళ్ళి శిథిములో అయిన తడిపితే ఈ ఊరిలో వ్యాధిగ్రస్తులు దేవుని మందిరానికి వస్తారు, బాగులేని వారు మందిరానికి వస్తారు, స్వస్థత కొరకు ప్రజలు వస్తారు, విడుదల కొరకు ప్రజలు వస్తారు, విడుదల పొందుతారు, దేవుని మందిరంలో స్థిరపడిపోతారు. ఆ తర్వాత వాళ్ళని అడగండి, మీరు ఎవరయ్యా అంటే నేను దేవుని మందిరమే అంటాను. ప్రైజ్ ది లార్డ్. ఒకప్పుడు ఎక్కడున్నావు? షిత్తీము లోయలో ఉన్నాను సార్, తుమ్మ చెట్టులాగా ఉన్నాను. వీరికి అన్నిటి ప్రార్థన నన్ను ఇక్కడికి తోడుకొచ్చింది. హల్లెలూయా. ఒక దినాన ఆదిమ సంఘము కన్నీటి ప్రవాహంలో కొట్టుకొచ్చినాం మనమంతా. ఎవరో ఒకరు ఏడిస్తే మనం ఇక్కడ ఉన్నాం, ఎవరో ఒకరు కన్నీరు కారిస్తే మనం ఇక్కడ ఉన్నాం. నేనుగా దేవుని తెలుసుకున్నానన్నారు, చేయగలరా? లేము, ఎవరూ లేము. నశించిపోతున్న మన కొరకు ఎవరో ఒకరు లేచి విజ్ఞాపన చేస్తే, ప్రార్థన చేస్తే, కన్నీరు కారిస్తే మనం ఇక్కడ ఉన్నాం. ఈ సంఘంలో కొద్దిమందే ఉండొచ్చు. ఒక దినాన కుటుంబరావు గారు అలాగూ ప్రార్థన చేస్తే మీరు ఇక్కడికి వచ్చున్నారు. ఈ దినాన్ని నేను అంటాను, కోడిని జ్ఞాపకం చేసుకోండి. మీరు పోయినప్పుడల్లా కోడికున్న వైరాగ్యం మనకు వచ్చింది కాక 21 రోజులు పొదిగినట్లుగా నిర్విరామంగా నిద్రాహారాలు మాని మనం ప్రభు సన్నిధిలో గడుపుదుము గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గుర్తు చేసుకోండి, ఈ ప్రతిష్ట దినాన వెళ్ళారా పాస్టర్ గారు వచ్చి ఇక్కడ 4 ప్రవచనాలు చేసి రాబో సంవత్సరంలో ఈ నెహెమ్యా గారికి దేవుడు కార్యబోతున్నాడు అంటే మీరు సంతోషపడతారు. అది డూప్లికేట్. ప్రైజ్ ది లార్డ్. చాలాసార్లు ఇంటికి వచ్చి సెల్ ఫోన్ ఆడుతూ ఉన్నాడు అనుకోండి పిల్లడు, అమ్మ సెల్ ఫోన్ ఇవ్వకండి పిల్లలు పాడైపోతారంటే ఈ పాస్టర్కి ఎప్పుడు మా మీదనే, మా పిల్లోడు ఫోన్ పట్టుకుంటే ఆయనకి ఎందుకు అంటారు. అదే పాస్టర్ వచ్చి, అమ్మ మీ బాబు ఇంత చిన్న వయసులో సెల్ ఫోన్ గేమ్లు కూడా డౌన్లోడ్ చేసుకొని ఆడేస్తాడండి బాబు, చాలా ఫాస్ట్ అండి మావాడు. అమ్మో ఇంజనీర్కి అలా ఉట్టి పడుతుందండి మీ బాబు ముఖంలో అని చెప్పి, మీ వాడు పెద్ద ఇంజనీర్ అమెరికాలో సెటిల్ అవుతాడంటే ఈమె ఆవల జీలకర్రలో డబ్బాలు దాచిపెట్టుకుని 500 తెచ్చిస్తుంది. ఇక నిర్విరామంగా ఏడిసే పాస్టర్కి 10 రూపాయలు ఇయ్యదు, కానీ ఆవాల జీలకర్ర డబ్బాలు పెట్టుకున్న 500 తెచ్చిచ్చేస్తుంది. అట్లాంటి ప్రవచనాలు నేనేం చేయను. ప్రైజ్ ది లార్డ్. వాటి ప్రవచనాలు ఆశించకుందుము గాక. హల్లెలూయా. చెప్పగలిగింది ఒకటే, ఫలితం చూడాలంటే, నిశ్చయంగా దేవుని కార్యాలు మీరు చూడాలనుకుంటే, దేవుడు అగ్ని జ్వాలగా ఇక్కడ మండాలనుకుంటే, ఈ బలిపీఠం మీదకి దేవుని అగ్ని దిగి రావాలనుకుంటే, దేవుడు ఈ మందిరం ద్వారా తన ప్రజలకు ప్రత్యక్షం కావాలనుకుంటే, సేవకుడా సంఘమా పానార్పణంగా మనం పోయబడాలి. ప్రైజ్ ది లార్డ్. నేను నా భార్య చర్చిలోకి వెళ్ళిపోయి
చర్చికి దూరం ఉండేవాళ్ళం ఒకప్పుడు. టిఫిన్ కట్టుకొని వెళ్ళిపోయి మేము పొద్దున 8-9 గంటలకు వెళ్తే సాయంత్రం 5 గంటల వరకు మధ్యాహ్నం 1 అవర్ లంచ్ తీసుకొని అక్కడే తిని ప్రార్థన చేస్తాం. ఎందుకంటే దేవుడు మాకు ఇచ్చింది ఫుల్ టైం మినిస్ట్రీ. దినమంతా ప్రార్థనలో ఉండేవాళ్ళం. ప్రైజ్ ది లార్డ్. ఆ తర్వాత మా రాత్రిలో వ్యక్తిగతమైన ప్రార్థన చేసేవాళ్ళం. 12 నుంచి 3 గంటల వరకు, 4 గంటల వరకు నేను మోకాలు దిగేది కాదు. డాక్టర్ చూసి నీ నడుము పడిపోతుందిరా బాబు, నువ్వు అట్లా ఉండకు అన్నాడు. క్రిస్టియనే, నడుము పడిపోయినా మంచిదే కానీ ప్రార్థన ಮಾಡడానికి లేదు సార్ అన్నాను. ప్రైజ్ ది లార్డ్. ఏదైనా ప్రభు నాకు వాగ్దానం చేసినాడు, నేను ఏర్పాటు చేసుకున్న ప్రజలు ఈ ఊర్లో ఉన్నారు, నేను పంపిస్తాను, నువ్వు ప్రార్థన చేయి. ఏ ఊరికి వెళ్ళలేదండి నేను, ఎందుకంటే మా దగ్గర ప్రాబ్లమ్స్ వేరు. ఒక్క విశ్వాసం ఒక్క ఊరిలో ఉన్నా ఇది మా ఊరే అంటారు సేవకులు, అక్కడ మరి రావద్దు అంటారు. ఈ ఊర్లో మా విశ్వాసం ఉంటే ఇంకా మీరు అడుగు పెట్టొద్దు. ప్రభు మరి ఎక్కడ పోవాలి ప్రభు, నువ్వు సేవకు పిలిచినావు అంటే, ప్రభు నన్ను నువ్వు ఎక్కడ పోకరా, వాళ్ళే నీ దగ్గరకు వస్తారు. ప్రైజ్ ది లార్డ్. ఎట్లా వస్తారు ప్రభు అంటే, నువ్వు ధూపం వేయి, నువ్వు ధూపం వేయి, ప్రజలు నేను తోడుకొని వస్తాను. ధూపం మన పని, ప్రజలు తీసుకొచ్చే దేవుని పని. ధూపం మన పని, మాట్లాడేది దేవుని పని. ధూపం మన పని, స్థిరపరిచేది దేవుని పని. ధూపం మన పని, స్వస్థపరిచేది దేవుని పని. ప్రైజ్ ది లార్డ్. మరొక తీర్మానం చేసుకుందాం. ఈ రాత్రికాల సమయంలో నిర్విరామంగా మేము దేవుని సన్నిధికి వస్తాం. వాలంటీర్లీ అయ్యా, మేము ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగి గురించి చెప్పినాను మా చర్చ్లో. మరి మీలో గవర్నమెంట్ ఉద్యోగులు ఉంటే 3 రోజులు సెలవు పెట్టుకుంటారా అమ్మా? నిన్న రోజే సెలవు ఇవ్వలేదు చాలామందికి. ప్రైజ్ ది లార్డ్. 2 రోజులు సభకే సెలవు ఇవ్వలేదు. ప్రైజ్ ది లార్డ్. ఆదివారాలు పెళ్ళిళ్ళు వచ్చేస్తాయి. ఏం చేద్దాం మరి? ఒక దినం దేవుని దృష్టికి 1000 దినాలు అయితే, ఒక ఆదివారం ఎగ్గొడితే 1000 దినాలు. లెక్క ఎప్పుడు ఇస్తారో మీరు? మరి మీ బాకీలన్నీ దేవుడు రాసుకున్నాడు, బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారో మరి? ప్రైజ్ ది లార్డ్. పోనీ సమయానికి వస్తారంటే కాదు, ఆలస్యం. మళ్ళీ వచ్చి పాస్టర్ గారు మా అమ్మాయికి పెళ్ళి ఆలస్యం అవుతుందండి అంటే, రోజు ప్రతి ఆదివారం 1 గంట లేట్ వస్తున్నావు అమ్మా. అలాంటి ఎన్ని ఆదివారాలు అయినా దేవుడు లెక్కేసుకుంటే ఆ గంటలు రోజులైతే, రోజులు 1000 అయితే, ఆ 1000 రోజుల తర్వాత నీకు సంబంధం వస్తుంది. అప్పటిదాకా ఆశలు పెట్టుకోక తల్లి, నువ్వు విత్తినావు, నువ్వే కోస్తావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక మీదట మనం ఆలస్యం రాకుందుము గాక, ఆదివారాలు ఎగ్గొట్టకుందుము గాక, మనం వ్యక్తిగతంగా మన సొంత ఇష్టంతో ప్రతి దినము దేవుని మందిరానికి వచ్చుదుము గాక, అన్యుల గర్భాలయంకి తాళాలు వేసినట్టు వేయకుందుము గాక, ప్రతి దినము తలుపులు తెరిచి ఉండును గాక, ప్రజలు తరలి వచ్చుదురు గాక, వారి అనారోగ్య విషయంలో వారు ఇక్కడ మొర్ర పెడుదురు గాక, మీ ధూపము ప్రభు సన్నిధి చేరి వారిని స్వస్థపరచును గాక. ఇది ఆశపడండి. ఒక్కసారి లేచి నిలబడదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం. శిష్యులు కూడా ఒక దినాన ప్రభు వెళ్ళిపోతుంటే భయపడ్డారు, కలవరపడ్డారు. ప్రభు మాకు స్వస్థత నేర్పించమని అడగలేదు, ప్రభు మాకు అద్భుత కార్యాలు చేయడం నేర్పించమని అడగలేదు, ప్రభు మాకు ప్రార్థన నేర్పించమని అడిగినారు. ప్రైజ్ ది లార్డ్. కళ్ళు మూసుకుందాం బిడ్డలారా, కళ్ళు మూసుకుందాం. అలాంటి ప్రార్థన ప్రభు మాకు నేర్పమని అడుగుదాం. కళ్ళు మూసుకొని, కళ్ళు మూసుకొని, కళ్ళు మూసుకొని, చేతులెత్తి ప్రభు వైపు చేతులెత్తి ఒక్క మాట ప్రార్థన చేద్దాం. ఒక మాట ప్రార్థన చేద్దాం. ఒక మాట ప్రార్థన చేద్దాం. ఒక మాట ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం విన్నారు బిడ్డలారా, నిర్విరామము ధూపం వేయబడాలి. ఇదిగో ఈ స్థలములో ఇదిగో రాయబడి ఉంది, నా మందిరము సమస్త ప్రజలకు ప్రార్థనా మందిరముగా పిలువబడుతుంది. ఇక్కడ ప్రార్థనలు జరగాలి, నిర్విరామముగా ధూపం వేయబడాలి. ఇదిగో ప్రాణవాయువు కాల్చబడినప్పుడు ధూపము బయటికి వచ్చినట్లుగా, ఇదిగో నీలో నుంచి ప్రార్థన ఒక ధూపము వలె ప్రభు సన్నిధికి చేరాలి. ప్రత్యక్ష గుడారములో అతి పరిశుద్ధ స్థలములో రక్తము ప్రోక్షించకంటే మునుపు ఇదిగో ధూపముతో ఆ పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం నింపబడిన తరువాత రక్త ప్రోక్షణ జరిగి, పాప క్షమాపణ కలిగి, ఇదిగో ప్రభువే దిగి వచ్చి తన ప్రజలు క్షమిస్తూ ఇదిగో సేవకుని ద్వారా మాట్లాడుతున్నాడు. ఇట్టి కార్యాలు చూడాలని ఆశపడితే, ఇట్టి కార్యాలు జరగాలి నా మందిరంలో ఆశపడితే, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో విడుదల పొందాలని నువ్వు ఆశపడితే, శిథిములోయ తడపబడాలని నువ్వు ఆశపడితే, అనేకమైన తుమ్మకరలు దేవుని మందిరాలుగా మార్చబడాలని ఆశపడితే, నీ కన్నీరు,
నీ కన్నీరు కావాలి. నువ్వు ప్రలాపించేవాడిగా ఉండాలి, నువ్వు ప్రలాపించేదానిగా ఉండాలి. ఎవరు నీ మీద భారం పెట్టరు, ఎవరు నీకు డ్యూటీలు పెట్టరు. ఇదిగో వ్యక్తిగతంగా నువ్వు రావాలి, వ్యక్తిగతంగా నీవే ప్రభు సన్నిధికి తరలి రావాలి. నిర్విరామంగా ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. థ్యాంక్ యూ జీసస్. ఇదిగో శిష్యులు అడిగారు, ప్రభా మాకు ప్రార్థన నేర్పండి. అద్భుతాలు కోరలేదు, స్వస్థతలు కోరలేదు, ప్రభా ప్రార్థన నేర్పమని అడిగారు. ప్రార్థనలో సమస్తము సాధ్యమై ఉంది. కళ్ళు మూసుకొని స్వరమెత్తి ఒక్కసారి ప్రార్థన చేద్దాం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. 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 ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రభు సన్నిధిలో గోజాడదాం. ప్రభు కోరిన ప్రార్థన, ప్రభు కోరిన ప్రార్థన ధూపము వలె. థ్యాంక్ యూ జీసస్. ప్రభు సన్నిధిలో ధూపము వలె ప్రార్థన చేర్చబడినట్లుగా, ఇదిగో నీ కన్నీరు సిద్ధీములో తడుపునట్లుగా కన్నీటి ప్రార్థన నాకు నేర్పయ్యా, కన్నీటి ప్రార్థన నాకు నేర్పు నాయనా అని ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట అసాధ్యము, ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట అసాధ్యము. ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట అసాధ్యము, ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట అసాధ్యము. ప్రార్థనలో ప్రాకులాడినది పతనమవుట అసాధ్యము, ప్రార్థనలో ప్రాకులాడినది పతనమవుట అసాధ్యము. ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట అసాధ్యము, ప్రార్థనలో పదునైనది పని చేయకపోవు అసాధ్యము. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా దేవుని ప్రార్థన అభిషేకం, ప్రార్థన చేయగలిగిన ఆత్మ, ప్రార్థన అభిషేకమును కుమ్మరించగలిగిన శక్తి ఒక్కొక్కరి మీద కుమ్మరించబడుతుండగా ఈ దినము మొదలుకొని, ఈ క్షణము మొదలుకొని నిర్విరామముగా వ్యక్తిగతముగా ప్రార్థన చేయటకు ఒక్కొక్కరిని ప్రభు ప్రేరేపించినట్లుగా స్వరమెత్తి అడుగుదాం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా
నేనుండలేనయ్యా. దేవుని బలమైన ప్రార్థన ఆత్మ ఒక్కొక్కరిని ప్రభు తాకుతుండగా, ఇదిగో ఇదిగో ఇంకా నీ ప్రాంతంలో నశించిపోతున్న ఆత్మలు ఉన్నారు. శిథిము లోయలో వెలివేయబడిన స్థితిలో ఉన్నట్టుగా ఇదిగో ఎన్నో తుమ్మ చెట్ల లాంటి పాపము బంధకాల్లో చిక్కుకుపోయిన జీవితాలు ఉన్నాయి. ఒక్కసారి లే, నీ దేవుని మందిరానికి రా. నీ దేవుని మందిరములో ఇదిగో దూతలు ఎక్కుచూ దిగుచున్న ఇదిగో అద్భుతమైన దర్శనం. నీ ప్రార్థనను తీసుకొని వెళ్ళినట్టుగా, నీ ప్రార్థనకు జవాబును దయచేసినట్టుగా దేవుడు ఒక నిచ్చెన వేయబడింది. దేవుని నిచ్చెన ఆయన మందిరంలో వేయబడింది. ఇదిగో ఈ నిచ్చెన మీద నుండి దూతలు ఎక్కుతూ దిగుచూ ఉండగా, ఇదిగో నీ ప్రార్థనను కోరుతూ ఉండగా, పరలోకము నీ ప్రార్థనను కోరుతుంది. పరలోకము నీ ప్రార్థనను ఆశిస్తుండగా, పరలోకము తండ్రి ఇదిగో నీ ప్రార్థనను ఆశిస్తుండగా, యేసయ్యా ఇన్ని దినములు నేను ప్రార్థించలేదు నాయనా, ఇన్ని రోజులు నేను ప్రార్థించలేదయ్యా. ఇక మీదట నేను ప్రార్థించగలిగిన కృప నాకు దయచేయి, ప్రార్థించగలిగిన అభిషేకము నాకు దయచేయి. ప్రార్థన ఆత్మతో నన్ను నింపు ప్రభువా. ప్రార్థన చేయకుండా నేను ఉండలేను. నీ సన్నిధి కాంతి నా మీదికి దిగిరాని, నీ బలమైన అభిషేకము దిగిరాని. The mighty fire, the mighty fire of the Spirit, the mighty fire of the Holy Ghost. పొందుకోగలుగుతారు శక్తి. మునుపెన్నడు నువ్వు అనుభవించని ఒక అద్భుతమైన శక్తిని పొందుకో. మునుపెన్నడు నువ్వు అనుభవించని ఒక బలమైన సన్నిధిని పొందుకో. ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. షిత్తీము లోయలో ఒకప్పుడు నీవు నేను మనం వెలివేయబడిన స్థితిలో ఉన్నాము. ఒకప్పుడు వెలివేయబడినటువంటి, తృణీకరించబడినటువంటి, తృణీకారము పొందినటువంటి స్థితిలో మనం ఒక దినాన ఉన్నాం. ఎవరో ఒకరి సంఘ కన్నీటి ప్రార్థన మనల్ని తడిపింది. సేవకులు పంపబడ్డారు, మందిరాలుగా నిర్మించబడ్డాం. ఈ దినం ఈ సత్యాన్ని చూడలేక ఎన్ని కన్నులు మోయబడ్డాయి. కళ్ళు మూసుకుందాం బిడ్డ, కళ్ళు మూసుకుందాం నాన్న. బంధకాల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకో. ఇక్కడికి ఎవరు ఊరికే రాలేదు, ఒక్కొక్కరికి ఒక సాక్ష్యం ఉంది. కొందరు దురాత్మల చేత పీడించబడ్డారు, కొందరు అపవాది బంధకాల చేత పీడించబడ్డారు, కొందరు వ్యాధుల చేత బాధపడ్డారు, కొందరు కుటుంబ పరిస్థితులను బట్టి నెట్టబడి కొట్టబడిన స్థితిలో ఉన్నప్పుడు ప్రభు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఇది నేను అంటాను, ప్రభుని ఎరగని వారు ఇంకా నీ కుటుంబంలో ఉన్నారు. ఇంకా ప్రభుని ఎరగని వారు ఇంకా నీ కుటుంబ సభ్యులలోనే ఉన్నారు. కుటుంబంలో కొందరు భర్తలు నమ్మలేదు, భార్యలు మాత్రమే ప్రభు దగ్గర ఉన్నారు. కొందరు భర్తలు వస్తుండే భార్యలు రావట్లేదు. కొందరు అత్త మామలు ఇంకా ప్రభుని నమ్ముకునే స్థితిలో ఉన్నారు. కొందరు తల్లిదండ్రులు ఇంకా అన్యత్వంలోనే ఉండిపోయినారు. వారందరూ తుమ్మకరులైతే ఈ దినాన వాళ్ళు ఇంకా పాపంలో నెట్టిబెట్టిన స్థితిలో ఉంటే నీ వారిని కాపాడుకోవడానికి నువ్వు నడుము కట్టుకోమని కోరుతున్నాను. ఒక సేవకుడిగా నా దేవుడు ఆశిస్తున్నాడు బిడ్డ. ఒక్కసారి మరలా జ్ఞాపకం చేసుకో. ఒక కోడి తన ఆకలిని చంపుకొని 21 రోజులు తన సారూప్యంలో ఒక బిడ్డను కనే వరకు నేను తిననని తీర్మానం చేసుకున్నట్లుగా ఈ రాత్రి ప్రభు నిన్ను ప్రేరేపిస్తే చేతులెత్తండి. ప్రభు ప్రేరేపిస్తే చేతులెత్తండి. ప్రతిదినం నా దేవుని మందిరానికి ఏదో ఒక సమయానికి నేను వెళ్తాను.
ఏదో ఒక సమయంలో నేను ప్రార్థిస్తాను, ఏదో ఒక సమయంలో నేను మోకరిస్తాను, ఏదో ఒక సమయంలో నశించిపోతున్న ఆత్మల కొరకు ఆక్రందన చేస్తానని తీర్మానం చేసుకుందాం బిడ్డలారా. స్వరమెత్తుతారా? స్వరమెత్తగలరా? మన స్వరము పరమను వినబడాలని దేవుడు ఆశిస్తున్నాడు. స్వరమెత్తండి, 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 స్వరమెత్తి ప్రార్థించండి. ఒక తీర్మానం చేయండి. తీర్మానం లేకుండా వెళ్ళిపోవడానికి వీల్లేదు. ఒక తీర్మానం కలిగి వెళ్దాం ఇక్కడ నుంచి. స్వరమెత్తలేదు చాలా మంది బిడ్డలు. గుడ్డి భిక్షకుడు దావీదు కుమారుడా, ఈ దినము నన్ను దాటిపోవద్దని కేకలు వేసినట్లు ఇదిగో ప్రార్థన ఆత్మతో నింపాలని పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ అల్లాడుతున్నాడు. నా ప్రభు ఇక్కడ సంచారం చేస్తున్నాడు. ఇదిగో నా ప్రభు అడుగులు, ఇదిగో నా ప్రభు మన మధ్యలో సంచారం చేస్తూ, ఇదిగో నీ మనోవాంఛలను గుర్తెరిగి, ఇదిగో నా దేవుడు మన మధ్యలో తిరుగులాడుచుండగా యేసయ్యా అని పిలో, యేసయ్యా అని పిలో, యేసయ్యా అని పిలో. యేసయ్యా నీ ప్రార్థనాత్మతో నన్ను నింపయ్యా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. నీ పట్ల నాకు నమ్మకం కలుగుతుందన్నారు. అప్పుడు నేను ఒక మాట అన్నాను, దేవుడు నిజంగా ఆయన చిత్తము నా పట్ల ఉంటే దీన్ని నేను జరిగించడానికి ముందుకు వస్తాను అయ్యగారు అని నేను తెలియజేశాను. అప్పుడు చివరి టైంలో శాలేమయ్య గారు ఉన్నారు. అయ్యగారు హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా వారితో ప్రత్యేకమైన మాటలు మాట్లాడారు. వారితోను ఝాన్సీ గారితో ఇక రేపు చనిపోతారనంగా వారిద్దరి చేతులు పట్టుకొని ఏడ్చుకుంటూ, నేను ఒకరు రేపు బ్రతికితే ఆదివారం చర్చికి రావాలి అనుకున్నాడు కుటుంబరావయ్య గారు. ఆ మరణ పడకలో ఉండి కూడా ఆదివారం ఎలా జరిగింది అని అడిగాడు. నా పిల్లలు ఎట్లున్నారు, డాక్టర్లు ఏమన్నారు, ఏంటి అన్న బాధ లేదు, కానీ సంఘం ఆరాధన ఎలా జరిగింది, నేను వచ్చే ఆదివారం వస్తానని వారు చెప్పారు. నిజంగా మా గుండెలు పగిలిపోయాయి. ఇంత జరుగుతున్నా కానీ ఒక కొరత ఏంటంటే, ఆయన ఆశ తీరుతుందా తీరదా? అమ్ముకోలేదు అన్నది వాస్తవం. అమ్ముకున్నాడన్న పేరు పోతుందా పోదా అని నా మనసులో కూడా పడింది. అప్పుడు నేను అయ్యగారితో అన్నాను, అయ్యా మీరు నిజంగా నన్ను నమ్మితే, దేవుడు మీకు ప్రేరేపణ కలగజేస్తే, దేవుడు నన్ను ఇక్కడ ఏర్పాటు చేశాడని మీరు నమ్మితే మీరు చెప్పండి. మీ మాటను బట్టి, ఎందుకంటే మీరు పెద్దవారు, మీ మాటను బట్టి నేను ముందడుగేస్తానయ్యా అని నేను కుటుంబరావు గారితో చెప్పినప్పుడు, ఖచ్చితంగా దేవుని చిత్తం నీ పట్ల ఉంది అని ఈ మందిరము క్లియర్ కాకముందే అయ్యగారు చెప్పారు. వాస్తవానికి దీనికి కర్త కర్మ క్రియ అంతా కుటుంబరావయ్య గారు. ఆయన ఉన్నప్పుడు కూడా క్లియర్ అవ్వలే, కానీ తర్వాత అవుతుందన్న నమ్మకం అసలే లేదు. ఎందుకంటే కొడుకులు చనిపోయారు, వారసులు ఎవ్వరు లేరు. ఆయన కూడా చివరి స్టేజ్కి వచ్చాడు. ఆయన బ్రతుకున్నప్పుడు అది క్లియర్ అవ్వలే, తర్వాత అవుతుందా? ముక్కు ముఖం తెలుగులోనే నేను వెళ్తే అన్న పెద్ద ప్రశ్న. కానీ అయ్యగారు చెప్పాడు, నీ పట్ల దేవుని చిత్తం ఉంది, ఖచ్చితంగా ఇది జరుగుద్ది అని అయ్యగారు నాతో చెప్పి నన్ను బలపరిచారు. అప్పుడు నేను ఇక గుడ్డిగా వారి మాటకు లోబడి నా వంతుగా నేను ముందడిగేసి దీన్ని భుజాల మీద ఎత్తుకోవడం జరిగింది. ఆ క్రమంలోనే అయ్యగారు చనిపోయారు. ఇంకా మాకు ఆశ నిరీక్షణ పోయింది. ఇక అసలు ఏ రకంగా కూడా అసలు ప్రాణం అనేది లేకుండా పోయింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ప్రత్యక్ష సాక్షులు శాలేమయ్య గారు, అయ్యగారే కుటుంబరావు అయ్య గారి మాట వారు తీసుకొని జాన్ జోసెఫ్ అయ్య గారితో నేరుగా ప్రత్యక్షంగా కూర్చొని మాట్లాడి జాన్ జోసెఫ్ అయ్య గారిని ఒప్పించి చాలా వారు ప్రయాసపడ్డారు. మొత్తానికైతే ఇస్తా అని ఒక మాట అన్నారు, కానీ చేతిలో డబ్బులు లేవు. ఇందాక రానమ్మ గారు మీరు చెప్పారు, అదంతా సాక్ష్యం విన్నారు, అదంతా నేను చెప్పను. డబ్బులు లేవు. సరే, ఒక 4 నెలల తర్వాత 5 నెలల తర్వాత ఏదో రకంగా కొన్ని డబ్బులు దొరికాయి. ఆ డబ్బులు పట్టుకొని సేవకుడి దగ్గరికి వెళ్తే, దేవుడు నన్ను క్షమించును గాక,
దయచేసి జాన్ జోసెఫ్ అయ్య గారు నన్ను క్షమించాలని మనసారిన మనసులో కోరుకుంటున్నా. అనుకున్నది జరగలే. అప్పుడు నా మనసు ఇంకా బాధపడింది. ఎందుకు ఇలా, ఇక దీన్ని వదిలేసుకుంటే అయిపోతుంది, ఎందుకు ఇదంతా అనుకున్నా. కానీ మనసులో ఒక మాట, దేవుని చిత్తం ఈ మందిరంలో నీ పట్ల ఉంది, ఇక్కడ దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, ఇక్కడ దేవుడు నిన్ను నిలబెడుతున్నాడు అని అయ్యగారు చెప్పిన మాటలు బాగా మనసులో ఉన్నాయి. ఆ నిరీక్షణ కోల్పోకుండా, ఆ ఆశని చంపుకోకుండా మళ్ళీ ప్రయత్నాలు చేశాం. అది విఫలమైన తర్వాత కూడా మళ్ళీ వెళ్ళాం, మళ్ళీ మాట్లాడాం. ఈ క్రమంలో ఇక్కడ నేను ఉండకూడదని, ఇక్కడ పరిచర్య నేను చేయకూడదని రకరకాలైనటువంటి ప్రయత్నాలు దుష్టుడు చేయడం కూడా జరిగింది. ఆ ప్రయత్నాల్లో దేవుడే తన కృపను బట్టి, దేవుడు ఎన్నుకున్నాడు గనక, దేవుడు ఏర్పాటు చేశాడు గనక, దేవుని చిత్తం ఉంది గనక దేవుడు వాటన్నిటిని తొలగించి మరలా దేవుడు జాన్ జోసెఫ్ అయ్య గారి ద్వారా ఆయనే స్వయంగా కుటుంబరావు గారి సంవత్సరికం రోజు ఇక్కడికి వచ్చి, ఇక ఈ రోజు నుంచి సర్వ హక్కులు వీరికి అందిస్తున్నాను అని వారు సాక్ష్యం చెప్పి, అందరు ఉన్నారు అప్పుడు సంవత్సరికం రోజు వచ్చిన వారందరికీ తెలుసు, వారు చెప్పి వెళ్ళడం జరిగింది. గట్టిగా చప్పట్లు కొడదామా? 15 సంవత్సరాల నుంచి కాలే, ఎంతోమంది ప్రయత్నాలు చేశారు, ఎంతోమంది మీడియేటర్స్గా దీన్ని క్లియర్ చేయాలి అని ఆ సామెలయ్య గారికి అందరికీ తెలుసు. అంటే మంచి కోసమే, ఎవరిది తప్పు అన్నది ఇక్కడ తీర్పు కాదు, కానీ ఏదో ఒకటి క్లియర్ అవ్వాలి, ఇద్దరు సమాధాన పడాలని చాలా ప్రయత్నాలు చేశారు, కానీ ఏది కాలే 15 సంవత్సరాలుగా. కానీ ఇన్ని సంవత్సరాల తరువాత దేవుడే మరి ఆయన చిత్తము కలిగి ఉన్నాడు కనుక ఈ సంఘం కూడా ఎంతగానో ప్రార్థన చేశారు. ఈ మందిరంకి రాళ్ళు మోసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ రాళ్ళు మోసి ఈ మందిరంలో నిలవబెట్టి కుటుంబరావు గారికి భుజం కాసి బంధువులు, రక్త సంబంధికులు, కుటుంబములు, సేవకులైన వారు కూడా ఎవ్వరు చేయుతనియనప్పుడు సంఘము వారి కోసం నిలవబడి వారిని బలపరుస్తూ ముందు తీసుకుని వెళ్ళారు. వారందరి ప్రార్థనలు, వారందరి కష్టం, వారందరి కన్నీరు దేవుడు చూసి ఈ అల్పుడను దీనుడనైన నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దయచేసి మీ అందరి ప్రార్థనలు ఎల్లప్పుడూ మాకు ఉండాలి అని, మా కోసం, ఈ మందిరం కోసం, ఈ పరిచర్య కోసం మీరందరూ కూడా మీ అనుదిన ప్రార్థనలో, ఎందుకంటే కొన్ని సంవత్సరాల శోధన, కొన్ని సంవత్సరాల వేదన, కొన్ని సంవత్సరాల చెప్పకూడదేమో ఈ మాట, దేవుడు నన్ను క్షమించును గాక, ఒక శాపం ఏలుబడి చేసినట్లుగా పరిస్థితులు కనపడ్డాయి. అలాంటి పరిస్థితుల్లో దేవుడు వెలుగును చేసి సమస్తాన్ని అనుకూలపరిచి ఇదే స్థలములో కన్నీరు గార్చారు. ఇదే స్థలములో ఈ ఎడం వైపు కుటుంబరావు గారు నేను ఇద్దరం కలిసి ఉపవాసం ఉండి చేసిన ప్రార్థనలు ఉన్నాయి. నేను అనుకున్నాను, ఆయన బలంగా నమ్మాడు, ఆయన కోరుకున్నాడు, ఆయన ఇష్టపడ్డాడు, ఆయనతో దేవుడు మాట్లాడాడు. వారి నోటి మాట, వారి ప్రార్థనలు, సంఘ ప్రార్థనలు, మరి వేదిక మీద ఉన్న పెద్దలు వీళ్ళందరూ కూడా అయ్యగారి కోసం ప్రార్థన చేశారు, ఏదో రకంగా ప్రయత్నాలు చేశారు. వారందరి ప్రార్థనలు ఏది ఏమైనప్పటికీ దేవుడు సహాయం చేసి ఈ మందిరాన్ని దేవుని కృపను బట్టి ఇప్పుడు నడిపించడానికి దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. ఇదెంతో భారంగా మేము చిన్న వయసులో వచ్చాం కనుక నాకు, నా భార్యకి, మరి మాకున్న చిన్న సంఘానికి భారమైనటువంటి పరిస్థితి. మందిరం అయితే వచ్చింది, కానీ మందిరంలో కొన్ని సంవత్సరాల నుండి సప్పదనం, బలహీనతలు, ప్రార్థనలో ఉద్యమం లేకపోవడం, ఆత్మ ప్రత్యక్షత లేకపోవడం, దేవుని అభిషేకం లేకపోవడం, సంఘములో చాలా ఇప్పుడిప్పుడే దేవుడు కృపను బట్టి అన్నీ సెట్ అవుతున్నాయి. ఇంకా దేవుడు మెచ్చిన సేవ, పరిపూర్ణమైన సంఘం, దేవుని ఎదుట దేవుడు నాకిచ్చిన ఈ సంఘాన్ని ఏ ఒక్కరిని విడిచిపెట్టకుండా ప్రతి ఒక్కొక్కరిని కూడా దేవుని ఎదుట సంపూర్ణునిగా నిలవబెట్టాలి అని అట్టి కృప దేవుడు నాకు ఇవ్వాలని, అట్టి జ్ఞానాన్ని, అట్టి నడిపింపును నాకు ఇవ్వాలని, నా కోసం, నా భార్య కోసం, ఈ సంఘం కోసం మీరందరూ ప్రార్థన చేయాలని నా 2 చేతులు జోడించి మీ అందరిని కోరుకుంటున్నాను. ఈ చిన్న సాక్ష్యము దేవుడు దీవించును గాక. చేసుకుందాం చిన్న ప్రార్థన, కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. శాలేమయ్య గారు ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. వారి ద్వారానే
ఈరోజు దేవుని సన్నిధిలోని చెప్తున్నాం, వారి ద్వారానే మాకు ఇది కార్యం జరిగింది. ప్రార్థన చేసుకుందాం. తల ఉంచినట్లయితే అందరం కూడా మన యొక్క కుడి చేతిని ఎత్తి ప్రార్థన చేద్దాం. ఐ బిలీవ్ దట్ ద హోలీ స్పిరిట్ ఈస్ విత్ ఇన్ అస్. మన పరిశుద్ధాత్మదేవుడు మన మధ్యలో ఉన్నారు. మరి తన దాసులను నిలబెట్టుకొని మనతో మాట్లాడబోతూ ఉన్నారు. అలాగే తమ్ముడు కోసం, అలాగే చెల్లి రాణమ్మ కోసం, అలాగే సహోదరి కోసం మనం ప్రార్థన చేద్దాం. దేవుడు వీరిని బలపరచాలా, ఇంకా నూతన ఆత్మల కొరకు వారు ఇంకా ప్రభు సన్నిధిలో గోజాడాలా, ఇలాంటి సంఘ క్షేమాభివృద్ధికరమైనటువంటి పరిచర్యలు ఇంకా ఎన్నో జరగాలని మనందరం కలిసి ప్రార్థన చేద్దాం. అందరం చేతులెత్తి ప్రభుని స్తుతిద్దాం ఈ సమయంలో. లెట్ us open our mouth. ప్రతి వారు కూడా నోరు తెరిచి ప్రభుని స్తుతిద్దాం ఈ సమయంలో. దేవుని కార్యాలు ఈ స్థలంలో జరగాల. అనేక ఆత్మల రక్షణ కొరకు పరిశుద్ధాత్మ దేవుడు తన బిడ్డను బలపరచాలా. తమ్ముడు ఇంకా బలమైనటువంటి ఆత్మ కలిగి ఇంకా అనేకుల కొరకు మోకరించువాడిగా, అనేకుల కొరకు యాచన చేయవాడిగా ఇరువురు కోసం మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాం. రెండు చేతులెత్తి. కృప కలిగిన దేవా, పరిశుద్ధాత్ముడా, ఈ యొక్క శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు ఎంతగానో వందనాలయ్యా. మమ్మల్ని మేము తగ్గించుకొనిచున్నాము. ఈ కార్యము మీది ప్రభువా, ఈ స్థలము మీది ప్రభువా. ఇక్కడ మీరు నివసిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. దేవా, ఈ స్థలములకు వచ్చేవారు వెళ్ళువారు దీవించబడుదురుగా కానీ ప్రార్థిస్తూ ఉన్నాము. ఇక్కడ మోకరించి చేయి ప్రతి ప్రార్థన యేసు నామములో జవాబు వచ్చునుగా కానీ ప్రార్థిస్తూ ఉన్నాము. ఇక్కడ పని చేయుచున్న దైవ సావుకుని కుటుంబము వర్ధులునుగా కానీ ప్రార్థిస్తూ ఉన్నాము. ఓ బ్యాక్ బోన్గా నడిపిస్తున్నటువంటి చెల్లి రాణిని ప్రభు బహుగా దీవించునుగా కానీ ప్రార్థిస్తున్నాము. సంఘములో యవనస్తులు భారము కలిగి సేవకునితో పాటు పరుగులెత్తుదురుగా కానీ ప్రార్థిస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్మదేవా, ఈ సంచారముతో నాయన ఈ స్థలమంతటిని కూడా మీరు బలపరిచి నూతన కార్యములు జరిగించమని మా ప్రియుడు మహోన్నతుడు యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. స్తుతికి పాత్రుడ యేసయ్యా, నా స్వాస్థ్య భాగము నీకయ్యా. స్తుతికి పాత్రుడ యేసయ్యా, నా స్వాస్థ్య భాగము నీకయ్యా. పూర్ణ హృదయముతో పాడుకొని ఆడేదా, పూర్ణ హృదయముతో పాడుకొని ఆడేదా. నీవే నా రక్షణ, నీవే నా స్వస్థత, నీవే నా విడుదల. నీవే నా రక్షణ, నీవే నా స్వస్థత, నీవే నా విడుదల. స్తుతికి పాత్రుడ యేసయ్యా, నా స్వాస్థ్య భాగము నీకయ్యా. స్తుతికి పాత్రుడ యేసయ్యా, నా స్వాస్థ్య భాగము నీవయ్యా. దయచేసి అందరం చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని కనపరుద్దాం. విడుదల.
హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, మిక్కిలి ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ప్రత్యేకంగా ఈ సమయంలో నా ప్రభా సంఘం ఇచ్చినటువంటి కానుకలను బట్టి మీ పాంచానికి వస్తున్నాం తండ్రి. మీరు నాకు ఇచ్చి శోధించమని నీ లేఖను సెలవు ఇచ్చినట్లుగా బిడ్డలు కలిగిన దానిలో నీకు ఇచ్చి ఉండగా తండ్రి, వారిని దీవించండి తండ్రి, ఆశ్రయించండి తండ్రి. అయ్యా, వారికి రావాల్సిన దేవుని మెండుగా కురిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఆకాశపు వాకిలి నింపి పటజాలను విస్తారమైన దీవుల చేత నింపి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా నా ప్రభావ, వాటిని మీరు దీవించండి ప్రభావ. నీ దాసులకు నా ప్రభావ నీ సేవలో పరిచర్యలో వాడబట్టకు మీరు కృప చూపించండి తండ్రి. వారు ఏదైతే విత్తుతున్నారో దానికి ప్రతిఫలం మొదట కృప చూపించండి. అయ్యా నా ప్రభావ, ఇంకా అనేక మంది నా ప్రభావ సహకారులుగా ఉండటకు మీరు నా ప్రభావ వారి మనస్సును నా ప్రభావ మీరు మార్చమని ప్రార్థన చేస్తున్నాం. సంఘంలో అనేక మంది సహకారులు మీరు లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి అవసరతను ప్రతి ఒక్కరిని మీ నామలో తీర్చమని, నీవే సమస్త మహిమ గణత ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. దేవా, నిన్న పగలో నిన్న రాత్రి, ఈరోజు పగలో ఈరోజు రాత్రి 4 నాయన మీటింగులు కూడా అత్యంత దీవెనకరముగా, అత్యంత ఆశీర్వాదకరముగా, అత్యంత ప్రోత్సాహకరముగా నాయన జరగడానికి మీరు చూపించిన మీ కృపకై మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. దేవా, మందిరము ఎందుకు నిర్మించబడ్డది, దాని యొక్క ప్రాధాన్యత ఏమిటో ఈ రాత్రి నాయన మీ దాసుల ద్వారా మాట్లాడారు. నాయన, ధూపము వేయుటకే మందిరము అన్నారు. ధూపము అనగా పరిశుద్ధుల ప్రార్థనలని, ధూపము అనగా ప్రార్థన అని నాయన మీ దాసుల ద్వారా జ్ఞాపకం చేసినందుకు వందనాలు. అవును నాయన, మీరు కృత నిబంధనలు జ్ఞాపకము చేశారు. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరమును అనబడును అని మీరు గుర్తు చేశారు. మీకు వందనాలు. దేవా, ఈ మందిరములో ప్రార్థన జరగాలి. ఈ మందిరములో ధూపమునైనా మీ దగ్గరికి రావాలి. ఈ మందిరములో నాయన నిత్యము కూడా ప్రార్థించే బిడ్డలో ప్రార్థనలో గడపాలి అని మీరు జ్ఞాపకము చేశారు. మీకు వందనాలు నాయన. ఇక్కడ జరిగే ప్రార్థనల ద్వారా రోగులు బాగుపడాలి. ఇక్కడ జరిగే ప్రార్థనల ద్వారా దెయ్యములు పారిపోవాలి. ఇక్కడ జరిగే ప్రార్థనల ద్వారా మనుషులు బ్రతుకులు మారిపోవాలి. ఇక్కడ జరిగే ప్రార్థన ద్వారా నాయన అనేక మంది ప్రజలు నాయన దీవించబడాలి. ఆ విధమైన ప్రార్థనలు ఇక్కడ జరగడానికి సహాయమును చెయ్యండి దేవా. మందిరములో నుండి నీటి ఓటలు ఉబికి నాయన షిత్తీము లోయలోనికి వెళ్ళి అదంతా తడుపుతుంది అన్నారు. ఎందుకంటే నాయన అక్కడ రకరకాలైన ముళ్ళు చెట్టులు ఉన్నాయి. అవి ఆ చెట్టులన్నిటినీ కూడా నాయన మరి ఒక విధమైన ఉపయోగపడే పరికరాలుగా మార్చడానికి ఆ లోయలోనికి వెళ్ళి ఆ యొక్క చెట్లన్నిటినీ కూడా నాయన మందసముగాను మరి ఆ ఉపయోగపడే పరికరాలుగాను నాయన అవి మార్పు చెందడానికి ఆ విధమైన నీరు ఉపయోగపడ్డాది అన్నారు. దేవా, ఈ మందిరము ద్వారా జరిగే ప్రార్థన ఈ ఏరియా ప్రజలకే కాదు నాయన, కొత్తగూడెం అంతా. అట్లాగానే మీ దాసులు ఎక్కడెక్కడికైతే వెళతారో, ఎక్కడెక్కడికైతే నాయన వెళ్ళి మిమ్మల్ని గూర్చి మాట్లాడతారో, నాయన ఈ మందిరమును గూర్చి వెళుతున్న ప్రతి మాట కూడా ప్రజలకు ఉపయోగకరముగా ఇక్కడ నుండి వెళ్ళే ప్రార్థన ఆ విధముగా ఉండడానికి సహాయమును చేయండి. మేలు చేయండి నాయన. అంతే కాదు నాయన, ఇక్కడ పరిచర్యను దీవించండి. 30 గాను 60 గాను 100 గాను దినదినం డే బై డే ఇంక్రీజ్ అవ్వడానికి నాయన, అభివృద్ధి చెందడానికి పరిచర్యని మీరు దీవించండి నాయన. ప్రతి వారము నాయన క్రొత్త నాయన ప్రజల మందిరానికి రావాలి నాయన. ప్రతి నెల బాప్తిస కార్యక్రమాలు జరగాలి. ప్రతి సంవత్సరం కూడా నాయన యానివర్సరీ నాయన రోజు వస్తుంది అంటే అనేక మంది బాప్తిసాలకి సిద్ధపడాలి. ఆ విధమైన డెవలప్ ఈ పరిచర్యలు జరగడానికి సహాయమును చేయండి. మీ దాసుడు నెహెమీయా గారిని, తన సతిమణిని, అతనికి సహకరిస్తున్న సంఘ పెద్దలు, సంఘ పెద్దమ్మలు, విశ్వాసులు అందరిని దీవించండి. మరి ముఖ్యంగా నాయన కుమార్తె రాణి,
నాయన కుటుంబరావు గారి చిన్న అమ్మాయిని మీరు దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాను. నా తండ్రి కోరిక నెరవేర్చబడాలి, నా తండ్రి ఆశ నెరవేర్చబడాలి అని ఆ బిడ్డ ఎంతగానో కృషించి పనిచేసింది నాయన. ఆ బిడ్డను, తన పిల్లలను, వారి కుటుంబాన్ని దీవించడం మేలు చేయండి. కుటుంబరావు గారి గర్భమందు పుట్టిన పిల్లలు ఎవరెవరైతే వారి రక్తం ఎక్కడెక్కడైతే ఉందో వారందరిని దీవించమని చక్కటి వాక్యాన్ని అందించి వెళుతున్న అయ్యగారిని, వారి కుటుంబమును, వారి పరిచర్యని దీవించమని రానున్న దినాలలో నెహెమీయను, తన భార్యను, నాయని పరిచర్యను ఒక ఆశీర్వాదకరమైన స్థితిలో మీరు ఉంచమని యేసు నామమున అడుగుతూ ఉన్నాం మా పరమ తండ్రి. దుడవైన యేసయ్య మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఇంతవరకు మీరు జరిగించిన క్రమమును బట్టి మీకు స్తోత్రాలు. ప్రత్యేక రీతిలో మీ సేవకులు కుటుంబరావు గారి మరి మనవరాలు నిస్సిని బట్టి మీకు స్తోత్రాలు. మంచి మార్కులతో చక్కటి ప్రభా నాయన మార్కులు అనుగ్రహించి పాస్ చేసిన విధానం బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఇంకనూ ఆ బిడ్డ జీవితంలో అనేకమైనటువంటి మేలులు జరిగించుకొనమని వారి తాతగారు ఆలోచించిన కోరిక చొప్పున అయా యేసు నామములో సమస్తము నెరవేర్చబడునుగాక, సమస్తము జరుగునుగాక. అట్టి రీతిగా బిడ్డల కుటుంబాలను ఆశీర్వదించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని దీవిస్తూ యేసు నామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడును రక్షకుడునైన యేసు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ ఇచ్చు దీవెనలు, ఆశీర్వాదాలు, ఇహపర సంబంధమైన సకల విధములైన ఆయన కృప మనందరికీ తోడుగా ఉండి, మరి ముఖ్యంగా పరిచర్యను జరిగిస్తున్న నెహెమీయ, తన భార్య, తన సహకర్లిగా ఉంటున్న బిడ్డలో కుటుంబరావు గారి పిల్లలందరికీ తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే చేయం, సిలువ రక్తమే చేయం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. ఈ యానివర్సరీని దేవుడు ఘనముగా ఆయన నామానికి మహిమకరంగా జరిగించినందుకు ఒక్కసారి అందరం రెండు చేతుల పైకి దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా.